మీ సన్నిధిని మాకు దయచేయమని వీడియో కాల్ పట్టుపడుతుంది. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక కరుణించుమా యేసు, పాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు చూచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, సేవనెత్తుమా, శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, సేవనెత్తుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడినా రెను నేను, పాకు చేయుమా పరమ వైద్యుడా. గాయపడినా గొర్రెను నేను, మాకు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు ఎత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు చూచున్నాను.
నిజం ప్రియులారా. ఓ ప్రియులారా, మన పాపం అనే ఊబిలో, లోకం అనే ఊబిలో, మనము జిగటగల దొంగ ఊబిలో మనం పడినప్పుడు మన పాదములు లేపచున్న దేవుడు, ఈ సాతానుడు ఏదేని నుంచి మన పాదాలు మోపి లేపి ఆయన తన నిత్యమైన రాజ్యములో తనతో పాటు మనల్ని అక్కడ పెట్టబోచున్న గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రము దేవా. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్యదానమే నా త్రోవకు వెలుగై నన్ను నింపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్యదానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో మూల్గెనే ప్రభు. నా శత్రువులు తరుముచుండగా నా ఆత్మ నాలో మూల్గెనే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. మన ప్రాణ స్నేహితులు లోకము అంతా మనల్ని దూరాన్ని చూసిన వచ్చినప్పుడు ఆదరించే దేవుడు ఆయన. మన సేత తీర్చే దేవుడు ఆయన, గొప్ప తండ్రి. అందరూ మనల్ని మరిచిన మరవని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మనసారా స్తుతిద్దాం, మనసారా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. నీవు చేసిన మేలులు తలచుకుందును ప్రభువా అనుదినము. హల్లెలూయా. ఎంత గొప్ప కృప. జక్కయ్యతో నడిచిన దేవుడే నీతోనూ నాతోనూ నడుస్తున్నాడు పిల్లారా. ఆయన సహవాసం మనకిచ్చాడు, నిత్య రాజ్యం మనకిచ్చాడు.
మన హృదయాలు తెరిచాడు. మనకి ఆ నిత్య రాజ్యంలో స్థానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, మారినా, మారని వీడని ప్రేమేని దయా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమేని దయా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం ఏదో కృపలో కాచిన దేవా, అకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైరి ఆప్తులు విడచిపోయిరి నాహితులు, దూరమైరి విడచిపోయిరి నాహితులు, వేదనా శోధనం నిలిచిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, వేదనా రోదనా నిలిచిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీవే కదా, ఇకను కూడా మాకు తోడు ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. ఫోన్ జాగ్రత్తగా పెట్టాల్సింది, ఉరికిన పడిపోతుంది ఇక్కడ. హల్లెలూయా. సరే పిల్లరా, డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఏంటి రావటం లేదా? నడుస్తూనే ఉంది. చదువుకున్న వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం. హల్లెలూయా. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా
నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. ఇది స్పీడ్ 1లో పెట్టు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుని అని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఆమేన్. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుము అని చెప్పాను. తెలుగులో పదం మిస్ అయిందని చెప్పాను. అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, సర్వశక్తి గల దేవుడా, మహిమా స్వరూపి అయిన తండ్రి, నీకే స్తోత్రము నాయన. తరాలు మారినా, కాలాలు మారినా, యుగాలు మారినా మారని ప్రభువా, నీకే స్తోత్రము నాయన. మా నీతి నీవే, మా ఖ్యాతి నీవే, మా రక్షణ దుర్గము నీవే, మా రక్షణ శైలము నీవే, మా రక్షణ శృంగము నీవే, మా అండ, మా కోట, మా నీడ, అన్ని సమస్తము నీవే ప్రభువా. దేవా, తుప్పు పట్టిపోవట కంటే అరిగిపోవట మేలు నాయన. లోకములో ప్రభువా వ్యర్థముగా ఉండుట కంటే నీ సన్నిధిలో సమయంతో ఉండుట మేలు ప్రభువా. మహిమగల తండ్రి, మహిమాన్వితుడు అయిన ప్రభువా, మారని దేవుడా, నీకే స్తోత్రము నాయన. ఓ తండ్రి, ప్రభువా తండ్రి, ఈ సమయంలో మాకు శక్తిని, బలాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని గుర్తుబట్టి నీ వాక్యాన్ని ధ్యానించే కృపను దయచేయండి నాయన. మా పితరులు నిజంగా ప్రభువా, ఓ తండ్రి, మరి 6వ కాలపు తోత జాన్ వెస్లీ గారు, ఓ తండ్రి, మరి రోజుకి మరి 5 కోటాలు 6 కోటాలు ఎన్నో కిలోమీటర్ల గుర్రం మీద ప్రయాణించి కూడా ఎంతో వాక్యాన్ని చెప్పచ్చు, ప్రజల కొరకు ప్రయాసపడుచు తవా తండ్రి ఉంటున్నా అతనికి శక్తిని, బలాన్ని ఇచ్చిన దేవుడవు నాయన. అతన్ని ఎంతగానో ప్రభా బలముతో నింపిన దేవుడవు నాయన. యాకోబు ఏ విధముగా తండ్రి ప్రభా మరి 90 సంవత్సరముల వయసులో కూడా సహజ శక్తితోనే ప్రభా మరి బిడ్డలను కని ఉన్నాడు నాయన. తండ్రి ప్రభా మరి చాలా ప్రభా భౌతికమైన శక్తితో ప్రభా ఎంతగానో ప్రయాసపడి ఉన్నాడు ప్రభా. మరి యాకోబు వల్ల ఆయన కూడా ప్రయాసపడి ఉన్నాడు తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకి ప్రభా, నీ మాట చొప్పున మేము కూడుకొని ఉన్నాము నాయన. నీ మాట చొప్పున మేము ఇక్కడ ప్రభా ప్రతిరోజు ప్రభా నీ సన్నిధి చూస్తున్నాం ప్రభా. మాకు ప్రతిరోజు నీ సన్నిధి కావాలి ప్రభా. దేవా, నీ రాకడ దగ్గరలో ఉంది, సిద్ధపడమని మాకు చెప్పావు ప్రభా. ఇంకా కొన్ని విషయాల్లో మేము నిర్లక్ష్యంగా ఉన్నాము తండ్రి, క్షమించండి నాయన. తండ్రి, ఆఖరి గొర్రెన వరకు రక్షించటం కూడా సిద్ధపడటంలో ఒక భాగము నాయన. అనేక సార్లు భారం తప్పిపోతున్నాము నాయన, క్షమించండి నాయన. తండ్రి, కుటుంబాన్ని క్షమించండి, సంఘానికి క్షమించండి, ప్రజల్ని క్షమించండి ప్రభా. సరైన భారం లేని వారుగా, మొద్దు కలిగిన వారముగా తండ్రి ప్రభా లోకములో తండ్రి భౌతికమైన వాటితో అనేక సార్లు రాజీ పడుతున్న వారముగా ఉన్నాం ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి నాయన. మాలో ఇంకా ప్రభా తండ్రి ఉజ్జీవం దయచేయండి నాయన. ఇది తప్ప ఇంకొక మార్గము లేదు ప్రభా. తండ్రి ప్రభా, ఆఖరి గొర్రెను చివరి వరకు రక్షించి ప్రతి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటే మేము ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు ప్రభా. తండ్రి, సర్పం యొక్క తల చితక కొట్టబడిన మరుక్షణము మేము ఆ మహిమగల రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు నాయన. దేవా, ఈ బానిస రాజ్యం మాకొద్దు ప్రభా. ఈ మలినమైన రాజ్యం మాకొద్దు దేవా. మమ్మల్ని అటువైపు నడిపించుము నాయన. నీ ఆత్మతో, శక్తితో మమ్మల్ని బలపరచండి రాజా. దేవ, సంఘముల ఇక్కడ అనేక చోట్ల వింటున్న వారిలో ఆసక్తిని కలగజేయండి ప్రభా. తండ్రి ప్రభా, వారందరిలో ప్రభా తండ్రి మీరు కృపనివ్వండి నాయన. అనేక చోట్ల వింటున్న వారందరినీ కూడా దర్శించండి ప్రభా. సంఘంలో ఎవరిని ప్రభా తండ్రి ప్రభా ఎవ్వరు కూడా తండ్రి విశ్వాసంలో, ఆసక్తిలో మందగించకూడదు నాయన. ప్రతి ఒక్కరు నీ ఆసక్తిలో, నిన్ను గురించిన భక్తిలో, నిన్ను గురించిన ప్రతి మార్గములలో ఇంకా ఉజ్జీవంతో వెళ్ళాలి ప్రభా. సహాయాన్ని దయచేయండి నాయన. నిత్య దేవుడా, మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, మారని దేవుడా, ఈ వాక్యంతో మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ కృపా బాహుళ్యమును మాకు దయచేయండి నాయన. దేవా తండ్రి ప్రభా, అలాగే నీ వాక్యాన్ని ప్రభా చేరవేయట్లో కూడా మాకు ఏం అవసరమో అది ఎలా చేరవేయాలో మాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి ప్రభా.
ఓ దేవతని మేము అడగక మునిపే అక్కర్లెరిగిన దేవుడవు నాయన, అడగక మునిపే అన్ని తెలిసిన అన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా, నీకే స్తోత్రము నాయన. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీ సన్నిధి కాంతిని మాకివ్వండి ప్రభువా. ఓ తండ్రి, నీ నిజ వధువు నిజ ప్రజలు ఏ విధంగా సిద్ధపడాలో మాకు నేర్పించండి నాయన, నీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని మీ వలె మార్చండి ప్రభువా. 2వ ముద్ర కింద స్వచిత్తమును సిలువ వేయటాన్ని మాకు నేర్పించావు నాయన. మళ్ళా 3వ ముద్రలో నీతో వ్యాపారం చేయవాలని చెప్తున్నావు ప్రభువా. ఓ దేవా తండ్రి ప్రభువా, ఆ విషయాలు మేము నేర్చుకొని చుండగా మాకు భక్తిని, విశ్వాసాన్ని, ఉజ్జీవాన్ని దయచేయండి నాయన. మమ్మల్ని ఈరోజు ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో మాకు నేర్పించండి నాయన. మా జీవితాల్లో తండ్రి ప్రభువా కొదువుగా ఉన్న వాటిని నేర్పించండి నాయన. మీ సన్నిధిని మాకు దయచేయమని మమ్మల్ని మీకే సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే పిల్లరా, ఏంటి రావట్లేదా? ఏంటి ప్రాబ్లం? సరే పిల్లరా, మనం ఈ మార్కు సువార్తలోని ఈ అంశాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం, ఎక్కువగా కాకుండా క్లుప్తంగా. ఆమేన్. ఎందుకంటే ఈ లీడర్షిప్ అనేది ఒక మెసేజ్. ఒక వ్యక్తి నాయకత్వం గురించి జీవితంలో చనిపోయే ముందు బోధిస్తున్నాడంటే అతను నేర్చుకొని ఉండాలి ఆ నాయకత్వం ఏంటో. 30 సంవత్సరాలు ఒక ఇంటర్నేషనల్ సేవ చేసి ఒక గొప్ప సేవకుడిగా ఉండి ప్రపంచంలోని అపోస్తల కాలం మొదలుకొని ఎవరు చూన్నటువంటి గొప్ప పరిచయం ఎరిగిన వ్యక్తి తన జీవితంలో నిజమైన నాయకత్వం ఏందో జీవితాంతంలో చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు 3వ ముద్ర కింద క్రైస్తవుల్ని వ్యాపారం చేయమని చెప్తున్నాడు, కానీ లోకం అనుకునేటువంటి వ్యాపారం కాదు అది. వారు అనుకునేటువంటి విషయాలు కాదు పిల్లలు అవన్నీ. అయితే క్రైస్తవ సమాజం అది మర్చిపోయి దేవుడిచ్చిన వాటిని భౌతికమైన వాటితో చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆత్మీయమైన వాటితో భౌతికమైనవి సంపాదించుకుంటున్నారు, భౌతికమైనవి చేస్తూ ఉన్నారు, భౌతికమైన కార్యాల్లో వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. చాలా రకాలైన వర్తమానాలు, అనేకమైన మెసేజ్ల్లో వీటన్నిటి గురించి దేవుడు మనతో హెచ్చరిస్తూ, మనతో బోధిస్తూ, మనతో అవన్నీ చెప్తూ జరుగుతుంది. హల్లెలూయా. నేను వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్ వాళ్ళది ఒకటి చూశాను. వాళ్ళు యూరప్లో దేవుడు ఒక బ్రాంచ్ ఆ వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్ని ఒక చిన్నది స్టార్ట్ చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరో ద్వారా వారికి కొంత మనీని దేవుడు అక్కడ తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఒకటి దయచేసినప్పుడు దానికి సంబంధించిన ఒక పని కూడా ఉంటుంది, ఆ పని కూడా కనిపెట్టి తెలుసుకోవాలి. హల్లెలూయా. తప్పనిసరిగా ఉంటుంది, అందులో డౌటే లేదు. అయితే సోదరులు మరి జోసెఫ్ బ్రన్నం గారి కుమారుడు ఆయన కనిపెడతా ఉన్నాడు అక్కడ అవసరం ఏముందని. అప్పుడు అక్కడ నుంచి అనేక చోట్లకి పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ ఒక జీప్ అవసరం అని అర్థమైంది. ఏ జీప్ కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఏది కావాలి, ఏది నువ్వు కోరుకున్నావు, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అడిగినప్పుడు దేవుడు చివరికి వచ్చి రెడ్ కలర్ది పలానా కంపెనీది తీసుకెళ్ళి అన్నాడు. అయితే పిల్లలు అది యూరోప్లో ఎక్కడ దొరకదు. అది కలరు చెప్పాడు, కంపెనీ చెప్పాడు. ఆమేన్. అందుకే మీకు చెప్పాను, అక్కడ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కూడా ఫస్ట్ కొనాలని లేదు, స్వయంగా దేవుడు చెప్పాడు ప్రార్థన చేసినప్పుడు. ఫ్రిడ్జ్ ప్రార్థన, ప్రభువా ఇంట్లో ఈ ఇల్లు నీది, ఇవన్నీ తీసుకొచ్చింది నువ్వు, ఏది తెలియకమంటావు, ఏది కలగమంటావు. అప్పుడు దేవుడు ప్రార్థనలో ఉండగా వర్ల్పూల్ ఆ కంపెనీ దాని పేరు చెప్పాడు, ఎక్కడెక్కడ లేదని మనం ఉన్న దానిలో ఏదో స్టాక్ అన్నీ అయిపోయినా అన్నారు. అని వెచ్చగా మనకు అనేకమైన గొప్ప మంచి కంపెనీలు ఉన్నాయి, బ్రాండ్లు ఉన్నాయి. ఆ వర్ల్పూల్ కంపెనీ గురించి మనకు దాని గురించి అంత ఏం ఐడియా లేదు. మరి ఏదైతే ఏమైందో దేవుడు చెప్పాడు, కరెక్ట్గా దాని కాస్ట్ కూడా చెప్పాడు, కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే అదే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇందులో కూడా దేవుడి చిత్తం కనుక్కోవటం అవసరమా అంటే ఆయన అడిగితే సంతోషపడే దేవుడు. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే జోసెఫ్ బ్రన్నం గారి జీవితం. అయితే చూడండి పిల్లారా, ఆయన ఆ కారు యూరప్లో లేకపోతే అమెరికా నుంచి దాన్ని కొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళాలి. ట్యాక్స్ మళ్ళీ 120%, కొన్నదానికి డబుల్ అయింది ట్యాక్స్. కానీ ఆడికి వెళ్ళిపోయినాక అనేకమైన కమ్యూనిస్ట్ దేశాల్లో వర్తమాన పుస్తకాలు, వర్తమానం బైబిల్ సంబంధించిన నిషేధించబడ్డాయి. ఆమేన్. అయితే ఆ దేశం మారేటప్పుడు ఆ ట్రక్ ఎలా ఉంటుందంటే ముందేమో జీప్ లాగా ఇట్లా ఉంటుంది, వెనకాలేమో ట్రక్ లాగా ఉంటుంది.
అంటే ఆరుగురు కూర్చోవచ్చు, కారులాగా 5గురు కూర్చోవచ్చు. మళ్ళీ వెనకాల ట్రక్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఆ ట్రక్కుని తీసుకుని వెళ్తుంటే చాలా చోట్ల దేశాల దగ్గర ఆ సరిహద్దుల్లో ఉండే ఆ ఆర్మీ పోలీసులు ఇది చూసి ఇది ఎప్పుడు చూడలేదే, ఫస్ట్ టైం భలే ఉంది అని చెప్పి మీకు చూడొచ్చా, డ్రైవింగ్ చేయొచ్చా అని చెప్పి తీసుకొని డ్రైవ్ చేస్తారు, వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోయే క్షమంలో వెనకాల ఉన్న బుక్స్ కానీ ఏమి చెక్ చేయమని పంపించారు. అట్లా దాదాపు 12 సంవత్సరాలు ఆ బండి పాతపడేంత వరకు అనేక దేశాల్లో దాని రంగును బట్టి, ఆ కంపెనీని బట్టి అనేక దేశాల్లో వర్తమాన పుస్తకాలు కమ్యూనిస్ట్ దేశాల్లోకి వెళ్ళిపోయిన పిల్లలు. 12 సంవత్సరాలు ఎక్కడ ఆపబడలా, ఎక్కడ పట్టుకోబడలా. ఒకసారట ఒక అతను ఆల్మోస్ట్ చెక్ చేసేదాకా వచ్చాడట, కానీ దేవుడు ఆయన హృదయాన్ని మార్చాడు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపించేది దేవుడు ప్రతిదాని మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకసారి బ్రహ్మం గారు అత్తగారు ఆవిడ ఫ్రిడ్జ్ చెడిపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్లకుండా ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుడు దాన్ని కూడా జరిగించాడు. మెకానిక్ చేయి పడకుండా అది బాగైంది. తర్వాత క్లాక్ చెడిపోయింది, ఆమె అది తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు అన్నీ చేయగలడు. మనం అనుకుంటే మనం ఆయన నమ్మలేకపోవటం మన బలహీనత. హల్లెలూయా. ఆమె నిన్న ల్యాప్టాప్ సడన్గా మెసేజ్ నడుస్తుండగా ఒకసారి క్రష్ అయ్యి ఆగిపోతే అనిపించింది తీసుకెళ్దాం. ఈ లాక్డౌన్లో ఈ ల్యాప్టాప్లు రిపేర్ చేసే షాపులు లేవు, ఏమీ లేవు అని అనుకుని బ్రహ్మం గారు అత్తగారు ఫ్రిడ్జ్ను బాగు చేసిన దేవుడు ల్యాప్టాప్ను బాగు చేయలేడా? హల్లెలూయా. ఆ క్లాక్ని ప్రార్థన చేయకుండా బాగు చేసిన దేవుడు దీన్ని బాగు చేయలేడా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఏదీ లేదండి. మనం నమ్మలేకపోవటమే. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తం సాధ్యమే. నువ్వు ఎంత మార్చినా అందులో ఉన్నదంతా కూడా సృష్టించబడిన పదార్థాలే. సృష్టికర్తకు లోబడుతుంది. హల్లెలూయా. ఆమె హల్లెలూయా. సరే పిల్లలు, ఈ 3వ ముద్ర మొత్తం కూడా క్రైస్తవ్యాన్ని ఏ విధంగా సాతాను డబ్బుతో మోసం చేస్తా వస్తున్నాడో దాని గురించి చెప్తుంది. నిజానికి వాళ్ళ అబద్ధ బోధలు దీనారమునకు సేరు గోధుమలనియు దీనారమునకు 3 సేర్ల ఎవలని అమ్ముతున్నాడు. గోధుమ భౌతికమైన ఆహారానికి ఉపయోగపడేది, ఎవలు కూడా భౌతికమైన ఆహారానికి ఉపయోగపడేది. ఇవి వేటి గురించి మాట్లాడుతున్నాయంటే ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యం గురించి మాట్లాడుతుంది. ఈ 5-6 సంఘ కాలాల్లోనే క్రైస్తవ్యంలో వాక్యాన్ని అడ్డం పెట్టుకొని క్రైస్తవులు ధనాన్ని సంపాదించడం అన్నది, ధనం వైపు ప్రజలను అడగటం అన్నది విపరీతంగా స్టార్ట్ అయింది పిల్లలు. విపరీతం. అది 1-2 రూట్లో కాదు, దాన్ని చెప్పలేనంత. చివరి క్రైస్తవ్యంలో మైండ్ ఎట్లా అయిపోయిందంటే సంఘానికి సేవకి కావాల్సింది మనీ చాలా అవసరం అనేంత భయంకరంగా స్టార్ట్ అయింది. లండన్ నుంచి అమెరికా నుంచి లండన్ నుంచి అనేక మంది సేవకులు బయలుదేరారు. కానీ అక్కడ లండన్లో మిషనరీ సొసైటీని ఒక స్టార్ట్ చేసి అనేక చోట్ల నుంచి అక్కడికి మనీ తీసుకొచ్చి ఆ మనీని తీసుకెళ్ళి ఆ దేశాల్లో తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అనేక సంఘ శాఖల్లో ఫారిన్ ఫండ్ అనే ఈ వ్యవస్థ మొత్తం రావడానికి కారణం 5-6 సంఘ కాలాల్లో జరిగినటువంటి క్రైస్తవ్యంలోని లోపాలే. ఆమె చాలా అంశాలు ఉన్నాయి ఆ 3వ ముద్ర కింద. దాన్ని డీటెయిల్స్గా నేను ఇంకా వెళ్ళేది, దాన్ని మళ్ళీ చెప్తాను. సరే, అందుకని అది అందరికీ తెలిసిందే చాలా వరకు. అనేక రకాల అంశాలు, అది పెద్ద లెవెల్ నుంచి చిన్న లెవెల్ దాకా అన్ని అంశాల్లో కూడా ఉంటుంది. నా జీవితంలో కొన్ని అనుభవాలు నేను చూశాను పిల్లలు. మనీ అంత మోసపూరితమైంది ఇంకోటి లేదు. ఫస్ట్ మనకు చర్చికి అవసరం కదా అని బొంబాయిలో ఉన్నప్పుడు అక్కడ చిన్న క్యాలెండర్స్ చేద్దాం అనుకున్నాం. క్యాలెండర్ బల్క్లో చేస్తే మీకు ఉపయోగం అండి, లేకపోతే భారీగా అయితే ఖర్చు అవుతుంది అండి అన్నారు. అనగానే సరే, మనకు తెలిసిన కొంతమంది సోదరులు ఆయా సంఘాల వాళ్ళందరితో కలిపి క్యాలెండర్స్ చేయించాం. ఆ క్యాలెండర్స్ చేయించినప్పుడు ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది. క్యాలెండర్స్ ఎట్లా అంటే నువ్వు ఒక ప్లేట్ తీసుకుంటావు, ఆ ప్లేట్లకి ఆ పేపర్ ఖర్చు అవుద్ది, ఫస్ట్ డిజైనింగ్కి ఖర్చు అవుద్ది. ఆ తర్వాత దాన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఓన్లీ పేపర్ కాస్టే, ఇంక కాస్టే, మీకు ఫస్ట్ కష్టపడదు. ఫస్ట్ మనము ఇంత అమౌంట్ పెడితే ఇంత ఆల్మోస్ట్ ఒక 300 to 400 క్యాలెండర్స్ వేస్తే మ్యాక్సిమం 500 క్యాలెండర్స్ తాకేస్తే మనం పెట్టిన ఖర్చు వచ్చేసింది. ఆ పైన నువ్వు ఎంత వేసినా కానీ అందులో నువ్వు రేట్ అంతే పెడుతున్నావు. ఉదాహరణకి నీకు 500 క్యాలెండర్ల దాకా క్యాలెండర్లకి యావరేజ్గా 30 రూపాయలు పడుతుంది అనుకున్నాం. 500 దాటిన కాడ నుంచి క్యాలెండర్కి నీకు 2 రూపాయలే పడుతుంది.
నువ్వు ఎన్ని మల్టిప్లై చేస్తే అదంతా మనీయే. అది చూసినప్పుడు భయం వేసింది. అది ఇంకెప్పుడు 500 క్యాలెండర్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. మన మనసు మైండ్ వైపు వెళ్ళిపోతుంది, లేదా అక్కడ సాతాను మోసం చేసే అవకాశం ఉంది. ముంబైలో అక్కడ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు క్యాలెండర్స్ వేసాం, కానీ దానిలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది. 2, దానిలో చాలా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుకనే చాలామంది పోటీ పెడి దాన్ని చేస్తూ ఉంటారు. సంవత్సరంలో 3-4 నెలల ముందే దాన్ని ఆర్డర్స్ తీసుకోవటం, దాన్ని అన్ని చేయటం విపరీతమైన. 3 నెలలు ఒకరోజు అనిపించింది, ఇక 2 నెలల పాటు దాని మీద పెట్టే ఖర్చు వల్ల ఒక ఆత్మ వస్తుందా, ఒక ఆత్మీయ లాభం జరుగుతుందా, మనకి ఏదో చూడటానికి ఒకటి ఉంది అన్న ఉపయోగం తప్ప మనకి ఏదన్నా మేలు జరుగుతుందా? ఏం ఉపయోగం ఉంది? దానికన్నా వర్తమానంలో చార్టులు చూసుకొని, సరే కొన్నిసార్లు అందులో కోడ్స్ తీసుకున్న నెలంతా మనం చూస్తున్నప్పుడు పైన దానివల్ల మనకి ఆనందం ఉంటుంది, కానీ కింద కోడ్స్ మధ్యలోవి ఆ డైలీ కోడ్స్ వీటి వల్ల పెద్ద ఉపయోగం కనపడలా. దీనికి అంత సమయం పెట్టాల్సిన అవసరం లేదు, దీనికి అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లా. క్రైస్తవంలో చూస్తే పిల్లల క్యాలెండర్స్ పేరుతో ఎంతో బిగ్ టర్న్ ఓవర్ జరుగుతుంది. అప్పుడు అర్థమైంది, అప్పటి నుంచి డ్రాప్ అవుట్, మనకి ఇంకా అవసరం లేదు. నువ్వు అందులో ఉన్నప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. నీకు 500 దాటిన తర్వాత ఎక్కువ వచ్చినప్పుడు రేటు తగ్గిందంటే అందరికి రేటు తగ్గించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 2, ఆ పని నీకు దేవుడిచ్చాడన్న నిశ్చయిత ఉండాలి. అప్పుడు నిశ్చయిత ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చాలా విసిగిస్తారు. అందులో ముందుగా డబ్బులు పెట్టడం, వాళ్ళని తీసుకురావడం చాలా విసుగుంటుంది. ఆ విసుగంతా కూడా నువ్వు ఎప్పుడు సహిస్తావు అంటే ఇది నాకు దేవుడిచ్చాడు అన్నప్పుడు. అది లేనప్పుడు ఏంటంటే అదొక బిజినెస్ మైండ్ అవుతుంది. 2వ అనుభవం నాకు వచ్చింది. నేను ఇది సూర్యోదయం, ఇది దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యేదని ఒక వాక్యం నా విశ్వాసం అందరికీ అక్కడ కనపడాలని ఆశపడ్డాను. దానికి కొన్ని చేయగానే హిందీలో యాక్చువల్గా తెలుగులో హిందీలో ఇంగ్లీష్ చేసినప్పుడు నువ్వు 50 చేసిన అదే కాస్ట్, 500 చేసిన అదే కాస్ట్. అలాంటప్పుడు 500 చేస్తే అయిపోయింది, మిగిలిన కావాలంటే వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని చేసాం. చేసిన తర్వాత బ్రదరు 500 చేసినాక మనకు అయిన ఎక్స్పెన్సెస్కి ఆల్రెడీ 500 అనుకుందాం, ఉదాహరణకి 1500 జస్ట్ ఐ థింక్ ఎంత చేసాను నాకు గుర్తులేదు, కానీ సమ్ లెస్ అమౌంట్లోనే దాని మనీ వచ్చేసింది. వచ్చినాక డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోయినాక అప్పుడు చెప్పాను, ఆ మిగిలినవన్నీ ఎక్కడెక్కడైతే మిగిలి ఫ్రీగా ఇచ్చేయండి. అదేం బ్రదర్, ముందే మనం ఎంత మనీకి ఇచ్చిన తర్వాత ఫ్రీగా ఇవ్వమంటారన్నారు. దాని మీద పెట్టిన మనీ అంతా అదే మనీ, అది ఆ మిగిలిన మనీ అదంతా అది అక్కడ వచ్చిన ఫ్రీగా వచ్చింది కాబట్టి దాన్ని ఫ్రీగానే ఇచ్చేయండి. కానీ అప్పుడు ఆ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాను, పేపర్స్ ప్రింట్ చేసే దానిలో ఇంత మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉందా. అందుకని క్రిస్టియన్స్ పేరుతో ఇంత పబ్లికేషన్, ఇంత వర్క్ జరుగుతుందా ప్రాక్టికల్ లైఫ్లో అర్థమైంది. బుక్ ప్రింటింగ్తో కానీ, ఒక బుక్ నువ్వు ప్రింట్ చేస్తే సింపుల్గా నీకు హార్డ్లీ నువ్వు ఒక వర్తమాన పుస్తకం ప్రింట్ చేస్తే 15,000 to 20,000 మ్యాక్సిమం 25,000 అవుతుంది అంతే. నువ్వు 10,000 కాపీలు వేస్తే మ్యాక్సిమం 40,000. కానీ ఒక్కొక్క పుస్తకానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు తీసుకునే సేవకులు కూడా ఉన్నారు, ఎక్కడో నుంచి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి కొందరు యథార్థతో నిజాయితీతో పనిచేస్తారు. ఎందుకంటే పిల్లరా ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి హార్డ్ వర్క్ కాబట్టి అతనికి కొందరు పే చేస్తారు, అది జెన్యూన్, అది రీజనబుల్లే. హార్డ్ వర్క్లో వెళ్ళిన వాళ్ళ ఎక్స్పెన్సెస్ అవన్నీ చూస్తారు, అవి రీజనబుల్లే బైబిల్ ప్రకారం, ఎందుకంటే పనివాడు తన పనికి పాత్రుడు అని. కానీ ఇది కాకుండా ప్రవక్త అందుకని ఆయన దగ్గర పనిచేసే మేనేజర్స్ 5 మేనేజర్స్ని మార్చాడు. టేపులు ప్రింట్ చేసే విషయంలో, టేపులు మల్టిప్లై చేసే విషయంలో. ఎందుకంటే పిల్లారా నువ్వు నిజాయితీగా ఉన్నా కానీ ఈ వెళ్ళే పనుల వల్ల చాలా రకంగా దేవుడి నామానికి అవమానం చాలా జరగగలదు. ఎందుకంటే మొట్టమొదటి ఈ పని నీకు దేవుడు ఇచ్చాడని నిశ్చయిత ఉండాలి. అప్పుడు అందులో ఏదైనా జరిగిన కష్టం రాని, బాధ రాని అన్ని దేవుడు చూసుకుంటాడన్న నిశ్చయిత జరిగింది. అప్పుడు సోదరుడి మీద నీకు బాధ ఉండదు. ఇవాళకి ఏమవుతుందంటే ఈ క్యాలెండర్ ప్రింట్ చేసి ఒక వ్యక్తి వాళ్ళందరితో ఫోన్లు చేయటం, కాంటాక్ట్ చేయటం, బ్రదర్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ మాట్లాడటం, వీటన్నిటితో ఆయనకి ఇవన్నీ చూడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలు. కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతారు, క్యాలెండర్స్ 50 రూపాయలకి ఇచ్చే క్యాలెండర్ నిజానికి అది అక్కడ మనకి పడే కాస్ట్ యాక్చువల్ కొన్ని 18, 20, 22 రూపాయలు మ్యాక్సిమం పడుతుంది. కొన్ని క్యాలెండర్స్ బల్క్ స్కేల్లో ప్రింట్ చేసిన వాటికి అది ఇంకా తక్కువ పడుతుంది. ఒక 10,000 క్యాలెండర్లు ప్రింట్ చేశారంటే, ఒక 5,000, 10,000 క్యాలెండర్ ప్రింట్ చేశారంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు మిగులుతుంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే డబ్బుల మీద ఆశతో.
పైకి ఎంత వినయం, ఎన్ని రకాల అంశాలు నటిస్తారో. అందులో దగ్గరుండి చూసినాక అర్థమైంది ఇది ఒక విష ప్రపంచం. అందులోకి వెళ్ళిపోయినాక ఆడ ప్రింట్ చేసే వ్యక్తి దగ్గర నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను, ఇది దేవుడి పని అనేటువంటి చాలా కనపడదు. ఆ ప్రయాసపడే వ్యక్తిది నేను దేవుడి కోసం నా బిడ్డలకు దేవుడిచ్చిన బాధ్యత చేస్తున్నాను అనేది కనపడదు. ఎందుకంటే బ్రదర్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, వీళ్ళు ఫోన్ చేశారని అతను ఒక రకమైన శోధనలోకి వెళ్ళిపోయి పీస్ని, సమాధానాన్ని కోల్పోతాడు. అతనికి అనేక మందితో ఉన్న మంచితనాన్ని కోల్పోతాడు. ఆ విషయంలో మరి పోయినసారి మరి పాస్టర్ బెన్నీ నోబుల్ బాబు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనతో ఒక సందర్భంలో నేను కూడా సహనాన్ని కోల్పోయి చాలా కఠినంగా మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది. తర్వాత హైదరాబాద్లో కలిసినప్పుడు సారీ అండి, క్షమించండి అన్నాను. ఎందుకంటే చాలా విసిగిపోయాను, బాధేసింది ఆ టైంలో. కానీ తర్వాత అర్థమైంది ఇంతగా మనం విసిగిపోవడానికి కారణం ఏంటి. ఆయన క్యాలెండర్లు పంపలా, కరెక్టే. లేట్ అవుతుంది, కరెక్టే. అంత విసిగించారు, కరెక్టే. డబ్బులు తీసుకొని క్యాలెండర్లు ఇవ్వలేదు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే మనం ఎందుకు అట్లా అవ్వాలా? వాళ్ళు మోసం చేయని, మనల్ని అన్యాయం చేయని, లేదా వాళ్ళు నెగ్లిజెన్సీ చేయని, లేదా మర్చిపోని అన్ని దేవుడు చూసుకుంటాడు. మనం కూడా ట్రాపుల్లో పడి మనం కూడా కామన్ కస్టమర్లా ప్రవర్తించి వాళ్ళని బాధ పెట్టే అవకాశం ఉంది. పాపం వాళ్ళు అనేక రకాలమైన ప్రజలతో వ్యవహరించి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు సమాధానాన్ని కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా మనతో కఠినంగా వ్యవహరిస్తారు. ఏంది పాస్టర్ అయ్యి ప్రవర్తిస్తున్నారని మనకు కూడా కోపం వస్తుంది. ఆమేన్. ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే ఇక్కడ దేవుడు పనిచేస్తున్నాడు, ఇది దేవుడి పని అనే గురిని మనం తప్పిపోవడంతో మన సమాధానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. క్రిస్టియానిటీలో అనేకమైన డెనామినేషన్స్లో అనేకమైన ఇండిపెండెంట్ సేవకుల్లో చూడండి, వాళ్ళకి మినిస్ట్రీలో వచ్చే మనీస్ కంటే వాళ్ళు రకరకాలైన పబ్లికేషన్స్, రకరకాలైన పుస్తకాలు, మ్యాగజైన్స్, డైలీ ప్రోగ్రామ్స్, లేదా వాళ్ళు ఇచ్చే కొన్ని రకాల ట్రాక్స్, చిన్న పాంప్లెట్స్ చేసి ఇవ్వటం కానీ, కొన్ని సతీష్ కుమార్ బ్రదర్ లాంటి పెద్ద పెద్ద సేవకుల్లో వాళ్ళది ఈ పబ్లికేషన్ వర్క్ మీద పెద్ద బిజినెస్ నడుస్తుంది. ఆమేన్. వర్తమానం వ్యాపించడం వల్ల ఇప్పుడు ఇందులో కూడా చాలా చోట్ల వెళ్ళిపోయింది. అందుకే మొట్టమొదటిసారి నేను వాక్యం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఒక సేవకుడు అన్నాను, నేను పబ్లిష్ చేసే వాళ్ళని పబ్లిష్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ డిపార్ట్మెంట్ వైపు ఆసక్తి కలిగిన ఒక సేవకుడు, దానిలో ఇన్వాల్వ్ అయిన సేవకుల్లో యథార్థతను కానీ నిజాయితీని కానీ నేను అంత సులువుగా నమ్మను అని చెప్పాను. అలాంటి వాళ్ళు నేను నమ్మను. నేను దగ్గర నుండి చూసాను ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో. మీరు ఎంత వినయంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ మైండ్ ఉంటే తప్ప ఇది నాకు దేవుడిచ్చాడు. ఎందుకంటే ప్రవక్త దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ టేపులు నిజంగా దానివల్ల ఎంతో మేలు జరుగుతుంటున్నారు, నేను కాదంటలా. కానీ అందులో సాతాను నిన్ను సులువుగా ఉచ్చులో పడేసే అవకాశం ఉంది, చాలా సులువుగా. ఆమేన్. అందువల్ల 6వ సంఘ కాలంలో 5వ సంఘ కాలంలో క్రైస్తవ్యంలోకి డబ్బుని విపరీతంగా ముడిపెట్టిన పరిస్థితి వచ్చింది. క్రైస్తవ్యం అంటేనే మనీతో లింకప్ అయిపోయే పరిస్థితి. మిషనరీలకి మనీ పంపించాలా, వీటికి మనీ పంపించాలా, వాటికి చేయాలా, వీటికి చేయాలా, చర్చిలకి మనీ ఫండ్ రైజ్ చేయాలా. అనేక చోట్ల చూస్తున్నప్పుడు ఆత్మల కొరకైన భారం కంటే కూడా బిల్డింగ్ల కొరకైన భారం. చాలా మంది సేవకులు, కొంతమంది వర్తమానంలో పాస్టర్స్ గ్రూపుల్లో కూడా కొన్నిసార్లు చూస్తున్నప్పుడు, బ్రదర్ మా చర్చి మేము ఎంతమంది బిలీవర్స్ ఉన్నాం, మాకు చర్చి లేదు, ప్రార్థన చేయండి, మా కోసం మీరు సహాయం చేయండి. రకరకాల రూట్లలో వాళ్ళు వీటన్నిటి కొరకు తెగ అంటే చూడట్లేరా, వాళ్ళు ఉన్న భవనాల కొరకు చూడండి. అపోస్తల కాలంలో వాళ్ళు భవనాల కొరకు, బిల్డింగ్ల కొరకు దాహం పడలా. కానీ 5-6 కాలాల్లో బిల్డింగ్ల కోసం విపరీతమైన దాహం ఉంది. కారణం ఏంటంటే ఆలస్యం నుంచి వచ్చిన మైండ్. మినిస్ట్రీ అంటేనే మనీతో ముడిపడిపోయిందని. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు, మా సంఘం బాగుంటుంది కానీ మా సంఘానికి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదండి, అందుకే మేము ఎదగలేకపోతున్నాం, అందుకే చేయలేకపోతున్నాం అన్నాను. అవునండి, నిజమే. పాపము మీ సంఘం ఓనర్ పాపం చాలా పేదవాళ్ళే, ఏమి ఇవ్వలేనటువంటి వాడు, పేదవాడు పిస్తున్నారులే అన్నాను. మా ఓనర్ అంటే ఎవరు? మా పాస్టర్ గారు అన్నాడు. కాదు, మీ ఓనర్ యేసుప్రభు. ఆయన తెలియదు ఏం అవసరమో, నువ్వు ఎన్నడూ అడుక్కోవాల్సిన అవసరంలా, చేయి చాపాల్సిన అవసరంలా. ఈ 5-6 కాలాల్లో క్రైస్తవ్యంలోకి ఎంటర్ అయిపోయిన దారుణమైన పరిస్థితుల్లో మనీ స్కీమ్స్ అన్నది ఒకటి. అవి నల్ల గుర్రం ఆగిపోల పిల్లల 7వ కాలంలో 4వ ముద్ర కింద కూడా ఈ యొక్క గుర్రం మళ్ళా సవరిస్తానే ఉంది, సవారీ చేస్తానే ఉన్నాడు. అందుకనే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మళ్ళా పునరావృతం అవుతుంది. అదే స్పిరిట్స్, అదే ఆత్మలు. ఎందుకు కాంపిటీషను, ఎందుకు ప్రజల మధ్యలో ఇవన్నీ?
కొన్నిసార్లు ఒకరోజు అన్నాను, ఒక పెద్ద సేవకులు మీటింగ్ పెట్టారు, ఫైనల్ కంక్లూషన్ ఏందయ్యా అంటే పుస్తకాలు ఎవరు ప్రింట్ చేయాలి అదే కంక్లూషన్ అన్నాడు. దాని కొరకు ఇంతమంది సేవకులు పిలిచి మీటింగులు పెట్టాలా? ఎంత ఏంటి నల్లగుర్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, చేసే వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రయాస. కొందరు నిజంగా, నేను ఒక సేవకుని కలిశాను, నా జీవితంలో కలిసినటువంటి అద్భుతమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అతను కలుసుకోవడానికి నేను బాంబే నుంచి బయలుదేరి అతను చూడాలని ఒక లక్ష్యంతో వచ్చాను. నేను ఈయన ఎవరు అసలు, ఈయన ఏంటి? అతను ఒక చిన్న చెత్త కుప్పని ట్రాలీని ఎత్తే పర్సన్. రోడ్ల మీద ఉన్న చెత్తని తీసేసుకున్న చెత్త కాంట్రాక్టర్. చిన్న పని. ఆయన ఇంటి లోపలికి వెళ్ళిపోతే చూస్తే చిన్న రేకుల షెడ్ ఇల్లు, కానీ ఎన్నో పుస్తకాలు ఫ్రీగా వేసి ఎంతో మందికి తీసుకెళ్తా ఉన్నాడు అతను, అనేక భాషల్లో. అతను నాకు బొంబాయిలో బ్రదర్ బుక్స్ అన్ని ఫ్రీగా ఇవ్వండి, క్యాసెట్లు ఫ్రీగా ఇవ్వండి, వర్తమానం ఇవ్వండి అని పంపించాడు. ఎవరు పెద్ద ధనవంతులై ఉంటాడని వెళ్ళిపోయాను అతను కలుసుకోవడానికి. తీరా పోయి చూస్తే ఒక రేకుల షెడ్లో ఉంటున్న వ్యక్తి. ఆ మనీ అన్ని ఎక్కడి నుంచి వస్తే ఆయన సాక్ష్యం ఏంటుంటే, ఆయనది ఒక చిన్న ఇల్లు ఉంది. అయితే ఆ ప్రదేశంలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ల్యాండ్కి విలువ పెరిగింది. ఆయన దేవుడు పిలిచినప్పుడే నీ కొరకు ఒక పని పెట్టాను అన్నాడట. ఆ పని ఏంటంటే ఈ వర్తమానాన్ని నువ్వు అనేక భాషల్లో ముద్రించి పంపించాలన్నాడు. ప్రభువా, నేను పేదవాడిని, నా వల్ల ఏమవుతుంది అన్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు వర్తమానాలు ఎదిగిన తర్వాత సడన్ గా ఆయన యొక్క ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం మొదలైంది. ఆ రేట్కి, ఆ భూమికి విలువ వచ్చింది. అప్పుడు ఆయనకు పని గుర్తొచ్చింది, ప్రభువా నాకు ఈ డబ్బుని ఇవ్వటానికే నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా అని. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు రాగానే సాఫ్ట్వేర్ కంపెనీకి ఆయన కొన్న స్థలాన్ని అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బు మొత్తంతో ప్రింటింగ్, వర్తమాన పుస్తకాలు మొత్తం స్టార్ట్ చేశాడు. ఆయనకు దర్శనం ఉంది, నాకు దేవుడిచ్చిన పని అని. ఒకళ్ళు అప్రిషియేట్ చేస్తారా, ఒకళ్ళు మెచ్చుకుంటారా, ఒకళ్ళు నన్ను పొగుడతారా, ఆయనకి ఏ బాధ లేదు. హ్యాపీ. నాకు చాలా సంతోషం వేసింది. ఆయన కలుసుకున్నా చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. ఇది నాకు దేవుడిచ్చిన పని. ఈ పనిని నాకు నా దేవుడు సృష్టికర్త ఇచ్చాడని ఒక నిశ్చయితలో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ పనిని అమ్మేసిన తర్వాత దాంతో ఉన్న మనీ అయిపోగానే ప్రభువా అన్నాడట. వెంటనే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ, ఏ కంపెనీ తన దానిలో కొందో, మా దానిలో ఒక చెత్తని క్లీన్ చేసే దేవుడు కళ్ళకు చెప్పాడట, నీకు ఒక పని ఇస్తున్నాను, ఒక వ్యాపారాన్ని ఇస్తున్నాను అన్నట్టు. వ్యాపారం ఏదో అనుకున్నాడు. చూడగానే ఆ చెత్తని ఎత్తే వ్యాపారం. నీకు 2 లారీలు 2 ట్రాక్టర్లు ఇస్తాము, కొంతమంది పని వాళ్ళని తెచ్చే పని అంతా మీరు చేయండి, ఇంత అమౌంట్లో మనీ ఇస్తామన్నారు. నిజంగా చెత్త కుప్ప పనిలో చాలా బిజినెస్ మనీ వచ్చింది. పైకి బాగా సింపుల్ కనపడుతుంది, కానీ దానిలో చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ బ్రదర్కి నెలకి ఎంత మనీ వస్తుంటే ఆ వచ్చేదాంతో ఆ రోజుకి నేను కలిసినప్పటికీ ఆయన 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అప్పటికి కూడా ఆయన ఇల్లు కట్టుకోవాలా. ఆయన సేవలో ఖర్చు పెట్టిన డబ్బులతో కనుక ఆయన సొంత ఇల్లు కట్టుకున్న ఎంతో అద్భుతంగా ఉండేది. రేకుల గుడిస్తోనే ఇల్లు. బయట ఏం సంపాదించాల, ఏం ఉండాల, చిన్న ఇంట్లో చక్కగా హ్యాపీగా ఉన్నాడు. కానీ నా ప్రభు పని చేస్తున్న ఒక తృప్తి ఆయనలో కనపడింది. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ప్రవక్త దగ్గరికి 2 వచ్చారు, లియో అండ్ మెర్సియర్ అని. వాళ్ళకి దేవుడు చెప్పాడు, బ్రహ్మం గారు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి టేపులు చేయండి అని. ఆ మెసేజ్ దగ్గరికి ముందే వెళ్ళిపోయి, కొన్ని గంటల ముందు వెళ్ళిపోయి వీడియో పెట్టి, మొత్తం ఆడియో సెట్టింగ్స్ పెట్టి, రికార్డ్స్ పెట్టి, మెషిన్స్ పెట్టి, వాటి చెకింగ్ చేసుకొని 4-5 సార్లు చెకింగ్లు చేసుకొని ప్రతి మెసేజ్ని వాళ్ళు చేయటం, మధ్యలో కరెంటు పోకుండా చూసుకోవటం, కరెంటు పోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇంకో రికార్డుని పెట్టుకోవటం, వాటన్నిటితో మెసేజ్ అయిపోయినాక రాత్రిపూట వెళ్ళిపోయి మెసేజ్ మొత్తాన్ని చెక్ చేయటం, అందులో ఏదైనా ప్రవక్త డిలీట్ చేయమంటే ఆ పోర్షన్స్ డిలీట్ చేసి అటాక్ చేయటం. ఆ రోజులో పిల్లల కంప్యూటర్ లేదు. ఆ చెప్పిన మెసేజ్ మళ్ళీ మొత్తం చేయాలంటే 2 గంటల మెసేజ్ అయితే మళ్ళీ 2 గంటలు వినాల. అయిపోయిన తర్వాత మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ కూటమి కల్లా దాన్ని మల్టిప్లై చేయటం, దాన్ని మిషన్స్తో పాటు రీప్రొడ్యూస్ చేయటం చేసి, దాన్ని మళ్ళీ లాభాపేక్ష లేకుండా వాళ్ళు బతకడానికి కావాల్సిన కొంత లైవ్లీహుడ్ పెట్టి మెయింటైన్ చేసుకొని దాంతో మినిమం దాంతో పెట్టేసి మళ్ళీ దాన్ని సిద్ధపరచడం. కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ప్రవక్త ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి మళ్ళీ కారులో, బ్యాగేజ్లో ఆ క్యాసెట్ అన్ని, ఇంత పెద్ద క్యాసెట్లు అవన్నీ పెట్టుకొని వెళ్ళటం. కొన్ని 15 సంవత్సరాలు కష్టపడే పిల్లల వాళ్ళు ఎందుకంత కష్టపడుతున్నారంటే డబ్బులు ఆశించి కాదు. వాళ్ళు చివరికి అయిపోయినా కూడా వాళ్ళు బయలుదేరినప్పుడు ఎట్టున్నారు అట్టాగే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇంత చేశారంటే ఇది మాకు దేవుడు ఇచ్చాడు, వధువు కొరకు ప్రభు మాకు చేయమన్న పరిచర్య ఒక నిశ్చయంతో చేశారు.
హల్లెలూయా. ఆ విజన్ కనుక లేనప్పుడు పిల్లారా, మనిషి సమాధానాన్ని కోల్పోతాడు, ఆత్మీయ జీవితం తన సొంత శాంతిని కోల్పోతాడు. హల్లెలూయా. ఎదుటి వాళ్ళ మనశ్శాంతిని కూడా కోల్పోయేలా చేస్తాడు. నిజం అది. చాలా దారుణంగా మనం చాలా నష్టాన్ని కలగజేస్తాం అనేకసార్లు. మనం కూడా గుర్తుపట్టం మనం ట్రాపుల్లో పడుతున్నామని. మనకు వేరే సేవకునితో వేరే విశ్వాసంతో ఉన్న సమాధాన స్థితిని కూడా కోల్పోతాం కొన్నిసార్లు. ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి చూసినప్పుడు ఇక్కడ విపరీతమైన పబ్లిషింగ్లో కాంపిటీషన్, ఫైటింగ్, పోటీ మొత్తం అన్నిటిలో ఆర్సిఎం సంఘం మొదలుకొని వర్తమానం దాకా అన్ని సంఘాల్లోనూ క్రైస్తవ్యంలో విపరీతమైన ప్రింటింగ్ ప్రెస్ల దగ్గరికి వెళ్ళిపోతే సగం 80% పనుల్లో ఉండేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ క్రిస్టియన్సే. గుంటూరు, విజయవాడ హబ్బు అసలు విపరీతమైన పబ్లిషింగ్ డిపార్ట్మెంట్లో. పబ్లిషింగ్ అంటే ఈ ప్రింటింగ్కి సంబంధించిన ఎనీ రిలేటెడ్ మెటీరియల్స్ క్రిస్టియన్సే విపరీతం. దీని మీద పేపర్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు పెట్టే ఖర్చుల తర్వాత హైయెస్ట్ ఖర్చు పెడుతుంది క్రిస్టియానిటీ. పేపర్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళ తర్వాత ఎక్కువ ఖర్చు పెడుతుంది క్రిస్టియానిటీ. కొన్ని కోట్లు టర్న్ ఓవర్ దానిలో నడుస్తూ ఉంటుంది. బుక్ ప్రింట్ చేయటం, ఆ బుక్ను నడిపించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం. మీ పిల్లవాడి పుట్టినరోజుకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి, మీ చర్చి ఫంక్షన్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. ఏ రూట్లో ధనాన్ని ఇక్కట్ట చేద్దామా, ఏ రూట్లో మనీని గ్యాదర్ చేద్దామా అనేటువంటి బిజినెస్ స్కీమ్స్లోకి పాపం వాళ్ళు ఇరుక్కుపోయే పరిస్థితి. వ్యక్తి యథార్థంగానే స్టార్ట్ చేస్తాడు ఫస్ట్లో, కానీ గురి తప్పిపోతాడు. ఎప్పుడైతే నాకు ఇది దేవుడు ఇచ్చాడన్న గురి లేదు పిల్లలు. ఎందుకంటే చూడండి, ప్రతి దానిలో నీకు అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ప్రతి దానిలో విశ్వాస పరీక్షలు వస్తాయి. ఇది నాకు దేవుడు ఇచ్చాడు అన్న నిశ్చయిత లేనప్పుడు కొన్నిసార్లు మనిషి తొందరగా ఒత్తిడిలోకి వచ్చినప్పుడు భౌతికమైన ఆధారాలు చూసుకుంటాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ దీనికి పబ్లిసిటీకి మనీకి ఇవ్వాలా, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయాలా, ఏం చేయాలా, ఏమి లేవు కాబట్టి ఏం చేయాలా. కొన్నిసార్లు చివరికి చూడండి పిల్లరా, మరి కొంతమందిని స్పాన్సర్స్ నాకు ఎవరు దొరుకుతారని ఎత్తుకుంటా ఉంటాడు కొన్నిసార్లు. ఎందుకు? దేవుడు పిలిచినప్పుడు దేవుడు చూసుకోడా. అయితే ఆ నిశ్చయితను కోల్పోయాడు అతను ఆల్రెడీ. ఆ నిశ్చయితను తనటన్నింటిని కోల్పోవటం వల్ల ఇవన్నీ చేస్తాడు. ఈరోజు క్రిస్టియానిటీలో ఎక్కువ పోర్షన్, అందుకే ప్రవక్తకి సొంత బుక్ లేదు, సొంత పబ్లిసిటీ మెజర్స్ లేవు, టీవీ కార్యక్రమాలు లేవు. దేవుడు వద్దని చెప్పాడు. హల్లెలూయా. ఇవన్నీ మన తలనొప్పి, ఆత్మీయ జీవితంలో నష్టాన్ని తీసుకెళ్తాయి. ఒకవేళ చేయగలిగే వ్యక్తిగా దేవుడు ఇచ్చినప్పుడు అందులో అతనికి ఆశీర్వాదం ఉంటుంది, అందులో పరిశుద్ధాత్మ అతన్ని పురుకొల్పుతా ఉంటాడు. ఇంకా చేయాలి. ఆ సోదరుని చూసినప్పుడు అన్ని భాషల్లో, దాదాపు 13 భాషల్లో అతను ప్రింటింగ్లో, డిస్ట్రిబ్యూషన్లో చేస్తా కూడా ఇంకా చేయాలా ప్రభా, ప్రార్థన చేసుకుంటాడు రోజు 2 గంటలు. ప్రభా ఈరోజు ఎట్టు నడిపిస్తావు చెప్పు ప్రభా, ఏం చేయమంటావు ప్రభా, ఏ కార్యం చేయమంటావు ప్రభా అని. ఒక మనీ వస్తే పక్కన పెట్టి ప్రార్థన చేస్తాడు, ఇది ఎందుకు వాడాలి ప్రభా అని. అబ్బాబా, పరిశుద్ధాత్మ కలిగిన ప్రతి వ్యక్తి గొప్పవాడు ఎందుకు అనిపించింది. అప్పుడు దేవుడు ఆయనకు పనిచ్చాడు కనుక కావలసిన తెలివితేటలు, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు, దానిలో అభిషేకాన్ని ఇచ్చాడు ఆయనకి. అందుకే దానివల్ల ఆయన ఆత్మీయ జీవితం ఇంకా ఉన్నతంగా అవుతుంది. నిజం పిల్లారా. అలా లేని వ్యక్తికి చూస్తున్నప్పుడు దానివల్ల అతని ప్రభావం, రిప్యుటేషన్ కోల్పోతాడు. 2, అది రాగానే అతని వ్యవహార శైలి మారిపోతుంది. అప్పుడు దాకా సాఫ్ట్గా మాట్లాడిన వ్యక్తి కూడా నేనేదో వీళ్ళకేదో చేస్తున్నాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఆత్మీయ జీవితంలో సులువుగా పోతాడు. 2, ఒక వ్యక్తిని అడగటం వల్ల అతని లోపల కూడా ఏంటంటే, నాకు ఒకరోజు మనం ఏమి చేయకుండా ఒక సోదరుడు పాపం చక్కగా ఫోన్ చేసి మాట్లాడుతూ, వ్యక్తి చాలా మంచివాడు, వ్యక్తిగతమైన లోపాల కోసం చెప్తాను, మించేమీ లేదు. బ్రదర్, మీరు పలానా చోట పరిచయం స్టార్ట్ చేశారు, నేను మీకు కొంత సంఘానికి కానుకని పంపిద్దాం అనుకుంటున్నాను సౌండ్స్ అని చెప్పాను. బ్రదర్ వద్దులే అండి, అవసరం లేదు, సంఘంలో దేవుడు అని చూస్తాను. లేదు బ్రదర్, ఐ ఫెల్ట్ లెట్, నేను దేవుడి చేత నడిపించబడ్డాను మీకు ఇవ్వడానికి అన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి అన్నారు. ప్రస్తుతం వీళ్ళైతే కొత్తగా కదా 2 డ్రమ్ములు, ఒక మ్యూజిక్, ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం. తీసుకుంటాం సరే అన్నాను. మనీ పంపిన తర్వాత ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఖర్చు పెట్టడం వేస్ట్ ఏమో బ్రదర్, ఇంకో దానికి ఖర్చు పెట్టినా ఉన్నారు. నాకు విపరీతమైన బాధ వేసింది. అసలు నేను ఎవడేమన్నాడు, పలానా దానికి ఖర్చు పెట్టదని ఎవడు చెప్పమన్నాడు. నువ్వు ఇచ్చింది ఎవరికి? యేసు ప్రభుకి. మేము అడిగామా, మేము చేయమన్నావా? ఎందుకంటే పిల్లలు దేవుడికి ఇవ్వటానికి మనం యోగ్యులం కాదు.
ఇచ్చిన తర్వాత లెక్కలు అడిగి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తున్నావంటే మనం దేవుడిపై పెత్తనం చేయటం లాంటిది. నాకు నచ్చింది, ఒకసారి ఇండియా నుంచి సేవకుడు అమెరికా వెళ్ళిపోయి, అయ్యా మీరు ఇచ్చిన దానివల్ల వర్తమానంలో ఇన్ని చోట్ల సంఘాలకు మేము సపోర్ట్ చేసాం, మీరు వచ్చి చూడండి అంటే, అయ్యా మేము మీకేవల మేము యేసు ప్రభుకి ఇచ్చాం, ఆయన దగ్గర లెక్కలు అడిగే అంత గొప్పవాణి కాదయ్యా అన్నాడు. ఆమె నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే పాపం అతని ఉద్దేశం రాంగ్ కాదు, అతను ఎంతోమందికి ఇచ్చినప్పుడు ఇలాంటి చేస్తున్నాడు, కొంచెం మోసపోయి ఉండొచ్చు. సరే మనీ చేరినయా చేరలేదా, మనీ కొన్నిసార్లు వచ్చినా లేదా కొన్నిసార్లు క్రమం చేసుకుని కొంతమంది అడుగుతారు, అది సహజం. ఎందుకంటే పాపం కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఒకరికి ఇచ్చినప్పుడు పాపం వాళ్ళకి చేరవేస్తారో లేదో రకరకాల రూట్లో. కానీ నువ్వు పలానా దానికి వాడావా, దేనికి వాడావా, ఇట్టున్నావా అట్టున్నావా అని అడుగుతున్నప్పుడు ఆమె, అందుకే ఆ సోదరుడు ఇచ్చిన డబ్బని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంకొక సోదరుడు కష్టాల్లో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చేసాం, తర్వాత గ్యాదర్ చేసి మరి. ఎందుకంటే పిల్లల అది సేవకుడు తీసుకోవచ్చు, కానీ యేసుప్రభు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఫలం రావాలంటే యేసుప్రభు స్వీకరించాలి దాన్ని, అంతేనా? సేవకుడు స్వీకరిస్తే ఏమొచ్చింది? 0. యేసుప్రభు స్వీకరిస్తే అతనికి ఆశీర్వాదం. మనం ఎప్పుడు అలా ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఇది ఒక వ్యక్తి వెళ్ళిపోయి, అయ్యా పలానా పాటలు పాడుతున్నాం, పలానా ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అప్పుడు దీనికి స్పాన్సర్ చేయండి, దీనికి అది చేయండి అని రకరకాల రూట్లో వాళ్ళని అడగటం వల్ల ఏమైపోద్దంటే, ఇతను విశ్వాసాన్ని కోల్పోయాడు, గురిని కోల్పోయాడు, అతను కూడా తన స్థానాన్ని కోల్పోయి ప్రవర్తించడం స్టార్ట్ అవుద్ది. ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు సరైన వ్యక్తులే, కానీ వాళ్ళ విషన్ని కోల్పోతారు, వాళ్ళ దర్శనాన్ని కోల్పోతారు. ఒకసారి ఒక సంఘంలో గమ్మత్తుగా విచిత్రంగా చూశాను. పాపం ఒకసారి విశ్వాసం ఉన్నాడు, కష్టపడి పని చేసుకొని దశభాగం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతా పాస్టర్ గారు ఇంట్లో కష్టం ఉందండి, ఒక 200 ఇవ్వండి అంటాడు. 500 దశభాగం ఇస్తాడు, ఒక 200 ఇవ్వండి అంటాడు. అంటే ఆయన ఉద్దేశం నా మనస్సాక్షి 500 దశభాగం చెల్లించేసాను. సేవకుడి దగ్గర మళ్ళీ 200 తీసుకుంటాడు. మళ్ళీ 2 వారాల తర్వాత వచ్చే పాస్టర్ గారు మళ్ళీ ఇబ్బంది ఉందండి, 200 ఇవ్వండి అంటాడు, తీసుకుంటాడు. మళ్ళీ చివరి వారం వస్తాడు, 100 తీసుకుంటాడు. 500 ఇస్తాడు, మళ్ళీ 100 తీసుకుంటాడు. ఆయన మనస్సాక్షి ఏంది? నా మటుకు నేను చెల్లించా, సేవకుడి దగ్గర మామూలుగా తీసుకున్నా అంటే ఊరికే తీసుకున్నాడు, అప్పుగా కాదు. అనేక విధానాల్లో ప్రాబ్లం ఏమిటంటే, ఆత్మీయతకు బదులుగా ఆర్థికాన్ని ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్ చేస్తావో, ఆ వ్యక్తికి ఇది నేను దేవుడికి ఇస్తున్నదనే ఫీలింగ్ రాదో, నువ్వు ఇచ్చే దశంభాగం కూడా వ్యర్థమైంది. దేవుడిని ధనాన్ని ఆశించాడు, నువ్వు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నావో ఆశిస్తున్నాడు. దేవుడికి ఏదో దావడం అవసరమై కాదు పిల్లరా, ఆశ్చర్య కార్యాలు చెల్లించాడు. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు డబ్బుల్నే సృష్టించాడు దేవుడు ఒకసారి, అవునా? ఆయనకి ఏది అసాధ్యం కాదు. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఫస్ట్ రోజు ప్రభువుని నమ్మిన కొత్తల్లో, మీరు అడక్క ముందే మీ పరలోకపు తండ్రికి మీ ప్రతి అవసరం తెలుసు అన్నాడు. కాబట్టి ఏ రోజు మనల్ని ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు, తండ్రికి తెలుసు అని. అయితే మా నాన్న డబ్బులు పంపించాలి, 1 నెల రాలా. అయితే మెస్కు డబ్బులు లేవు, కానీ ఒకళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం లేదు, తండ్రికి తెలుసు. అలాగే ప్రార్థించాను, ప్రభువా అడక్క ముందే నువ్వు డబ్బులు పంపించావు, స్తోత్రం తండ్రి. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, ఏమీ రాలా. ఉపవాసంతో అలాగే పడుకున్నాను, రోజంతా ఉన్నాను, నీళ్లు తాగేసి పడుకున్నాను. మళ్ళీ 2వ రోజు ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. అప్పుడు నీరసం వచ్చేస్తుంది. పైన ప్రార్థన చేసుకుని, తండ్రి నువ్వు అన్ని ఇచ్చినందుకు స్తోత్రం నాయన అని చెప్పేసి అలా లెగిసి వస్తున్నాను. ఎక్కడో నుంచి ఒక నోటు అలా ఎగురుకుంటా కాలేజీలో టాప్ ఫ్లోర్లో ఉన్నాను నేను, 3 అంతస్తుల బిల్డింగ్ పైన ఎగురుకుంటా. నా ముందుకు వచ్చి నా ముందట్లా పడిపోయాను. పైన ఎవ్వరు లేరు, ఎవరిదన్నా అడుగుదామంటే ఎవరు లేరు. హల్లెలూయా. ఇలాంటివి చాలా సందర్భాలు పిల్లలు. నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు ఆయన. ఇంకొకసారి ఆ డబ్బులను అయిపోయేదాకా ఉన్నాను, అవి వాడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత, తండ్రి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అన్నాను. ఇంకో నెక్స్ట్ రోజు కూడా పైన చాలాసేపు ప్రార్థన చేస్తున్నాను, ఏదైనా నోటు ఎగురొచ్చితే ఏమన్నా చూసుకుంటా ఉన్నాను అక్కడ. అయితే ఆకలేస్తుంది, నోటు ఎగిరి రాలా. ఒక కాకి ఎగురుకుంటా వచ్చి ఖర్జూరం ప్యాకెట్లు 2 నా ముందు అలా వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఖర్జూరం ప్యాకెట్లు ఓపెన్ చేసి ఆ ఖర్జూరం తినగానే, నీళ్లు రాగానే కడుపు తృప్తిగా అనిపించింది. స్తోత్రం తండ్రి. ఏలియాకు కాకుల చేత ఆహారం పంపించింది దేవుడివి. ఈరోజు నాకు ఆకలేస్తే కాకుల చేత ఖర్జూరం ప్యాకెట్లు పంపించావు. ఖర్జూరం హై ఎనర్జీ డైట్ పిల్లలు, అది చాలా ఎనర్జీ ఉంటుంది దానిలో. ఒక్క ప్యాకెట్ నువ్వు ఫుల్గానే తినలేవు, 2 ప్యాకెట్లు పట్టుకొచ్చినాయి. హల్లెలూయా. 2 రోజులు ఎంచక ఖర్జూరం తినేసి ఫుల్గా హ్యాపీగా ఉన్నాను.
ఆమె అది అయిపోయే లోపు నాన్న పంపించిన డబ్బులు వచ్చినాయి. హల్లెలూయా. దేవుడు అడగక మునిపే అక్కర్లు అడిగిన దేవుడు పిల్లారా. ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ప్రతి వాళ్ళ జీవితంలో ఇవన్నీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అయితే గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్లో దేవుడి మీద ఆధారపడిన వ్యక్తులు ఆశారాజు వల్లే వాళ్ళు స్థిరపడిన తర్వాత ఆధారపడలేరు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఫస్ట్లో ఈ పని నాకు దేవుడు ఇచ్చాడని స్టార్ట్ అవుతాడు, ప్రింటింగ్ పని. ఆ తర్వాత గురిని కోల్పోతాడు. అసలు ఫస్టే నీకు నిశ్చయిత ఉన్నప్పుడు, ఫస్టే నువ్వు రైట్ రూట్లో వెళ్తున్నప్పుడు దేవుడు నీ ప్రతి అవసరతను ఇస్తాడు. బొంబాయిలో మేము ఉన్నప్పుడు కూడా పిల్లారా, నాకు అక్కడ ఉంటున్నప్పుడు నిజంగానప్పుడు వర్తమానాలు ఇంగ్లీష్లోను తెలుగులోను అందరికి చేరవేయాలని ఒక భారం కలిగింది. అక్కడ బొంబాయిలో విరార్లో ఉంటున్నప్పుడు ఆ భారం కలగని దేవుడు ఇచ్చాడని ఒక నిశ్చయిత వచ్చేసింది. నిజంగానే దేవుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో పిల్లారా, ఈ బ్రదర్ పరిచయం అయిపోయి సీల్ పంపడం స్టార్ట్ చేశాడు. బ్రదర్ పంపండి అని దేవుడు చెప్పాడు కనుక దేవుడు అన్ని చూసుకుంటాడని. ఆ తర్వాత మనం తెలుగులో వాటిని మల్టిప్లై చేసి జిరాక్స్ చేస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఓ సోదరుడు ఎవరో ఫోన్ చేసి, బ్రదర్ నేను మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానని అకౌంట్లో మనీ వేయడం జరిగింది. ఇంకొక సోదరుడు ఒకరిని క్యాథలిక్ లక్షద్వీపులో నేను ఆయనకు వాక్యం చెప్పి వచ్చాను. అతను నాకు ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి నేను దేవుడి కోసం వాడబడాలనుకుంటున్నాను, ఎవరికి కాదు నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానని ఫోన్ చేసేవాడు. అతను ఫోన్ చేసేసాడు. అసలు నిజంగా ఆ పనిని దేవుడు స్టార్ట్ చేశాడు. మొత్తం అన్ని దేవుడు నేర్చుకుంటా వచ్చాడు. ప్రభువా నువ్వు జరిగించినంత కాలం నేను జరిగిస్తాను, నువ్వు వద్దన్నంత కాలం నేను ఆపేస్తాను. తర్వాత దేవుడు కొంతకాలం తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. అప్పుడు అర్థమైంది, నువ్వు దీని పని ఆపేస్తున్నావు, స్తోత్రం, నువ్వు ఇంకొకరికి ఇచ్చుకుంటావు, ఇంకొకరు చేసుకుంటావు, నీ ఇష్టం. హల్లెలూయా. ఆయన దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాన్ని కొనసాగిస్తాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ది టోటల్లీ వాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు నడక. అది గురి తప్పిపోతే క్రైస్తవుడు చాలా 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 నష్టపోతాడు. ఆమేన్. తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు, ఆత్మీయతలోని శ్రీచతత్వాన్ని కోల్పోతాడు. ఆమేన్. 2, డబ్బులు నీకు వస్తున్నప్పుడు ప్రతి దానికి కూడా నువ్వు మళ్ళీ లెక్క చెప్పాలి. మనము దాన్ని దేవుడు చూడండి, దేవుడు ఆయన పని కోసం నీకు ఏది కావాలో అన్ని సులువుగా తీసుకొచ్చి ఇవ్వగలడు. ఆమె నువ్వు వ్యర్థంగా ఖర్చు పెట్టిన దేవుడికి లెక్క చెప్పాలి. కానీ 5-6 సంఘ కాలాల్లో ఉన్న ఈ స్పిరిటే ఇప్పుడు అనేక రకములైన వాళ్ళలో పనిచేయడంతో సేవకు అని చెప్పి డబ్బులు తీసుకురావటం, ఇక్కడ వ్యక్తిగత అవసరతలకు వాడటం కూడా పాటనే కాదంటలేదు. ఎందుకంటే పనివాడు తన జీతానికి పాత్రుడు అన్నట్టు తన అవసరతలు కొంత ఉంది, కానీ తన అవసరతలకు మించి దాని సుఖాలకు వెళ్ళిపోయి డబ్బుల్ని రాంగ్ రూట్లో ఖర్చు పెట్టి దాన్ని విపరీతంగా చేసి తమని తమ కుటుంబాలని పరిచర్యల్ని కోల్పోయిన వాళ్ళని చాలా మందిని చూశాను. వర్తమానంతో సహా పేర్లు చెప్తే పెద్ద గొడవలు అవుతాయి. మళ్ళీ మనకు అవసరం లేదు, ఎవరిని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు పడిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి లేపగలడు, లేదా ఉన్న వాళ్ళని పడగొట్టగలడు. మనకు అనవసరం. ఇవన్నీ మనకెందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి మాత్రమే. హల్లెలూయా. ఇదంతా మూడవ ముద్ర కింద అక్కడ నల్లటి మృగం రూపంలో సాతాను వేస్తుంది పిల్లలు. అందుకని 3వ ముద్ర మొత్తం కూడా బిజినెస్తోనే డీల్ చేస్తుంది ఎక్కువ శాతం. అయితే నూనెను ద్రాక్షరసాన్ని ముట్టొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇందులో దేవుడు అసలు అబద్ధం గురించి మనకి చదువుకోవడానికి ముందుగా నిజమైన వ్యాపారం, నిజమైన పెట్టుబడి ఏంటో ప్రవక్త దగ్గరకు ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి అతను అన్నాడు, బ్రదర్ బ్రానమ్, అమెరికాలో ఆయిల్ మిల్లు, పెద్ద ఆయిల్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో నాకు మీరు దర్శనం చూసి చెప్పండి. ఆ ఆయిల్ నిక్షేపం కనుక వచ్చిందనుకోండి, ఆ నిక్షేపంలో వచ్చే డబ్బుల్లో మొత్తం మనం 100% మొత్తం లాభాలు ఒక 70-80% అచ్చంగా సేవకే వాడదాం అన్నాడు. కనుక్కున్నాడు. ప్రవక్త నేను చెప్పను అన్నాడు. అవి ఎక్కడున్నాయి నేను చెప్పను, నేను దర్శనం చూడను, అసలు దేవుణ్ణి అడిగే అంత విశ్వాసం నాకు లేదన్నాడు. నిజం పిల్ల, నాకు విశ్వాసం లేదన్నాడు ఆయన. ఎందుకంటే పిల్లరా, ఈ మనీ ప్రపోజిషన్స్ దేవుడు ఆయన పరిచర్య కోసం నీకు తలపించి నువ్వు ఒక బిజినెస్ పెట్టించి ఆ బిజినెస్లో చూడండి, అతని హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. అతడు పైకి భవిష్యత్తులో ఎలా ఉండగలడో దేవుడికి తెలుసు. ఒకరోజు ఒక సేవకుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం, ఈ వచ్చే డబ్బులతో పరిచయం తీసుకెళ్దాం అన్నాడు. దేవుడు సక్సెస్ కానీలా. అసలు ముందు ఆ పని దేవుడు చెప్పాడా నీకు? దేవుడు చెప్తే దేవుడు తీసుకెళ్తాడు. చాలా మంది ట్రాపుల్లో పడ్డారు పిల్లలు,
చాలా మంది పాపం యథార్థపరులు మంచి వాళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం మంచిదే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం, వచ్చే డబ్బులతో పరిచయంలోకి వెళ్దామని. ముందు నీకు అది దేవుడు చెప్పాడా? రెండోది, దేవుడు నీకు పనిచ్చినప్పుడు ముందు నీకు భయం ఉంటుంది. ప్రభువా అసలు నా వల్ల అవుతుందా కాదా, ప్రభువా ఒకవేళ డబ్బు వచ్చినాక నేను మోసపోతానేమో, ఎక్కువ వస్తే ప్రార్థనలో గడపలేనేమో, వ్యాపారంలో పడి నీతో సమయాన్ని కోల్పోతానేమో, నీతో నేను సరిగా నడవలేనేమో. నిజం పిల్లరా, కోల్గేట్ కంపెనీ ఓనర్ జీవితం చదవండి, ఎంత భయంకరంగా ఆయన భయపడ్డాడు. ఆయన ప్రభువుని ఎరుగుతున్నప్పుడు, నీకు ఒక వ్యాపారాన్ని ఇస్తున్నాను, దానివల్ల నేను నా పరిచర్యకు వాడుకోబోతున్నాను అని 6వ సంవత్సరంలో చాలా డిఎల్ మూడీ గారి టైంలో చెప్పినప్పుడు, ప్రభువా నేను బలహీనుడిని ప్రభువా, నా వల్ల కాదు తండ్రి, వ్యాపారం చేయడం నా వల్ల కాదు నాయన, నేను బలహీనుడిని, నా వల్ల కాదు ప్రభువా అంటే, భయపడకు నేను నీకు తోడుంటానన్నాడు దేవుడు. ప్రభువా నువ్వు అనుక్షణం నాకు తోడుంటే తప్ప నేను నిలబెట్టలేను ప్రభువా అని ప్రతి సమయంలో అక్కడ దేవుడికి రావటం, దేవుడి సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయటం, తన ప్రతి దానిలోనూ దేవుడితో రంగం మీదకి రావటం, ముందు దేవుడికి స్థానం ఇవ్వటం, ముందు దేవుడితో వెళ్ళటం. ఆ తర్వాత దేవుడు ఆయన ఎంతో విస్తారం ఇచ్చాడు. ఆశీర్వాదం వస్తుంటే భయం వేస్తుంది దానికి, అది విస్తరిస్తుంటే భయం వేస్తుంది, అది వృద్ధి అవుతుంటే భయం వేస్తుంది, అనేక దేశాలకు వెళ్తుంటే భయం వేస్తుంది దానికి. ఇది దాదాపుగా 1800 సంవత్సరాలు జరిగిన చరిత్ర అది. ఆయనకు ఎక్కడ తన మనసు డబ్బు మీద వెళ్తుందని భయం, ఎక్కడ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాడో అని భయం, ఎక్కడ వీడితో గర్వం వచ్చిద్దో అని భయం, ఆయన పేరు హెచ్చిస్తారు అని భయం. ఒక వ్యక్తిని సేవకు పిలిచినట్లాగే ఉంటుంది, ఒక వ్యక్తిని దేవుడు ఒక వ్యాపారంలో పిలిచినట్లాగే ఉంటుంది, ఒక పరిచర్యలో వాడబడే సపోర్ట్ రోల్కి పిలిచినా కానీ అలాగే ఉంటుంది పిల్లరా. ఎవరిని ఎన్నుకోవాలో తెలియదు, మేనేజర్ ఎవరు ఉండాలో తెలియదు. ప్రతిరోజు ఉదయాన్నే రాగానే, అందుకని ఆఫీస్లో ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ నీ నామానికి అవమానం ప్రభువా, ప్రతిరోజు భయంతో ప్రార్థనతో. ఆ తర్వాత మరి 6వ సంవత్సరం అంత వాక్యం తెలియని కాలం కనుక మరి ఆయన ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. ఆయనకు వచ్చిన మనీలో 50% ఒక మిషనరీ ఫండ్ ఏర్పాటు చేసి ఫండ్కి ఇచ్చాడు. ఆ బైబిల్ కాలేజ్కి వాళ్ళు జ్ఞాపకంగా ఒక యూనివర్సిటీ కట్టాడు పిల్లలు, ఒక యూనివర్సిటీ కట్టాడు, క్రైస్తవ యూనివర్సిటీ. ఆ రోజులు అమెరికాలో చదువుకి చాలా ఎక్కువ డబ్బు, కాబట్టి ఫ్రీగా చదువు చెప్పించాలని ఆయన తన సంస్థ నుంచి వచ్చే డబ్బుతో పెద్ద యూనివర్సిటీ కట్టించాడు. దాన్ని ఈరోజు కూడా సర్ కోల్గేట్ యూనివర్సిటీ అని పిలుస్తారు. ఆయన పేరు సర్ డొనాల్డ్ కోల్గేట్ ఏదో ఉంటుంది. ఆమె దేవుడు చెప్తే అలా ఉంటుంది పిల్లరా. నీ సొంత శక్తితో నువ్వు వెళ్ళి నేను చేద్దాం అనుకున్నప్పుడు ఆల్రెడీ అప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. అందుకే ప్రభుత్వం దేవుడు సేవకు పిలిచిన వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు, తన ఎక్కడ కోల్పోతాడు, నిలబడలేని భయపడతాడు. ఆ పిలవని వ్యక్తి మాత్రం చాలా ఉరుకులు వేసుకుంటా వస్తాడు. సేవ దేవుడు ఒక బాధ్యతనిచ్చిన వ్యక్తి భయపడుతూ ఉంటాడు. దానిలో జాగ్రత్త, దానిలో వచ్చే పరిస్థితులు తెలుసు, ఎలా ముందుకెళ్ళిపోతే తను ఎక్కడ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాడో తెలుసు. హల్లెలూయా, ఆమేన్. అనేక మందిని చూస్తున్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో నేను వెళ్ళాలా, ఈ పనిలో నేను వెళ్ళాలా. చాలా మంది వచ్చి ఫస్ట్లో ఉన్నప్పుడు, బ్రదర్ మీరు ట్రాన్స్లేషన్ చేయగలరు కదా, చక్కగా పుస్తకాలు చేయండి అన్నారు. నాకు దేవుడు చెప్పాలని చూసి, ఎందుకంటే నా వల్ల కాదు. ఆ ట్రాన్స్లేషన్లో నేను ఒక పని స్టార్ట్ చేస్తే ముగిస్తున్నామని భయం, పైగా అందులో పడిన తర్వాత ప్రార్థనలో గడపలేనేమని భయం. దానిలో పడి నేను ఆ ట్రాన్స్లేషన్ చేసేందుకు అప్పట్లో మరి వాటికి మనీ అవన్నీ వస్తుంటే ఎక్కడ డీవియేట్ అయిపోతానని భయం. పైగా వీటన్నిటి వల్ల సువార్త చెప్పడంలో నా పని ఆసక్తి మందగించిద్దామోనని భయం, లేదా ఆ పుస్తకాలతో పాటు కూర్చొని నశించిన ఆత్మల కోసం భారం పోయిద్దామోనని భయం. ఆమేన్. అందుకే దేవుడిని ప్రార్థన చేశాను, దేవుడు నాకు నేను చేతి ఇవ్వాలి. అందుకని నేను ఎప్పుడు చేయలే, ఈరోజు వరకు కూడా ఏ పుస్తకాన్ని నేను చేయలే. ఒకటి అటెంప్ట్ చేద్దాం అనుకున్నాను, నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ సౌండ్స్ ఒక బ్రదర్కి దేవుడు ప్రేరణ వస్తున్నాడని చెప్తే ఆ బ్రదర్కి ఇచ్చేస్తాను. ఎప్పుడు చేయలేదు పిల్లలు. ఆమేన్. కానీ క్రైస్తవ్యంలో ఇవన్నీ 3వ ముద్ర కింద చర్చించాల్సిన అంశం. నిజం పిల్లరా, చూడండి, నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే అబద్ధ బోధన గుర్తుపట్టడం మొదటి ముద్ర కింద ఎంత ఇంపార్టెంట్. 2వ ముద్ర కింద నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేయటం ఎంత ఇంపార్టెంట్. 3వ ముద్ర కింద నీకు ఇచ్చిన బాధ్యతల్లో లేదా లోకంలో మనీ ఇన్వాల్వ్ అయ్యే విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్తతో దేవుడి యొక్క నడిపింపుతో నువ్వు గెలవటం కూడా ఒక ముఖ్యమే. ఎందుకంటే ఒక తండ్రి అయినా నువ్వు కుటుంబ ఖర్చుల కోసం వాడాల్సిందే, ఒక భార్య అయినా కానీ నీ కుటుంబంలో వచ్చే డబ్బులు నీకు ఇచ్చిన వాటితో నువ్వు జాగ్రత్త చూడాల్సిందే. నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ నీ చుట్టూ మనీ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, వాటన్నిటి విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త వహించాల్సిందే. ఆమేన్. నీ పరిపూర్ణతకు వెళ్ళటంలో ఇది కూడా ఒక భాగమే. హల్లెలూయా. అనేక మంది విషయాలు ఇక్కడ ఇలాంటి విషయాల్లో పడిపోయి వాళ్ళ ఇబ్బందులు పడే స్థితులు కూడా చాలా ఉన్నాయి పిల్లలు. ఆమేన్.
హల్లెలూయా. అసలు ఈరోజు మనం అనుకున్న టాపిక్ కంటే వేరే టాపిక్కి వెళ్ళిపోయాం. ఆల్రెడీ చాలా విషయాలు చెప్తా ఉన్నాం. సరే, దేవుడు ఆత్మ ఎలా నడిపిస్తే అలాగే వెళ్ళిపోదాం పిల్లరా. ఆమేన్. నేను పొద్దున్న టాపిక్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు మొత్తం 3వ ముద్రలోని అంశాల గురించే మాట్లాడుతూ ఉన్నా. ఈ 5-6 సంఘకాల చరిత్ర మీరు చదవండి. వాళ్ళు సువార్త శక్తిని తీసుకెళ్ళడానికి బదులుగా పుస్తకాలను తీసుకెళ్లారు. అనేక దేశాల్లో పుస్తకాలు పంచివ్వాలన్న దాహం వాళ్ళకు ఉంది, కానీ శక్తి, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలతో వెళ్ళాలన్న దాహం లేదు. ఆమేన్. ఇదే కుయుక్తి, ఇదే టెక్నిక్ ఈరోజు మన మీద కూడా వాడుతున్నాడు సాతాను. ఈరోజు నన్ను దేవుడు ట్రాక్లు తీసుకెళ్ళమంటల్లా. సువార్త దేవుని శక్తి అది. అపోస్తల కాలంలో కానీ, మొదట 3 సంవత్సరాల కాలంలో కానీ వాళ్ళు ట్రాక్లతో ప్రజలను ఆకర్షించారా? వాటిని మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి, వాటిని పొగిడే సందర్భాలు ఉన్నాయి. కానీ క్రైస్తవం అనేది పునరుద్ధానపు శక్తితో కదలాడాలి పిల్లారా. ఫస్ట్ నేను కూడా చాలా కాలం వీటితోనే అనుకున్నాను, కానీ దిస్ ఈస్ నాట్ రైట్ గాస్పెల్. మనసు ఒప్పుకోవాలా. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా పునరుద్ధానపు శక్తి కనపడాలా, పాపులు మార్చబడాలా, ఆ సాక్ష్యంతో రావాలా. ఆమేన్. చక్కగా మరి మీ డాడీ ఆయన మార్చబడ్డప్పుడు అదే నదులు సాక్ష్యంగా ఉంది. ఇంత పెద్ద తాగుబోతుని దేవుడు మార్చాడా? పునరాలను మార్చినప్పుడు అది సాక్ష్యంగా ఉంది. ఆమేన్. ఇటువంటి మనుషులు మార్చబడి ఆ సాక్ష్యం ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని కదిలించాలా. రోజు మరి నిన్న 3 రోజుల నుంచి ఎందుకు వెళ్తున్నాం? జయమ్మ గారిని దేవుడు ఆవిడ అటువంటి పరిస్థితి, ఆ భయంకరమైన వ్యాధి నుంచి, ఆ రోగం నుంచి ఆవిడ స్వస్థపరచగలగానే ఆ సాక్ష్యంతో రావాలి ఇక్కడికి. ఆమేన్. నువ్వు చూడండి, మనీ ఈజ్ ఎ పవర్, అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా ఒక పవర్. రెండిట్లో దేన్నో దాన్ని వాడాలి మినిస్ట్రీకి. మనీతో ఏం వాడచ్చు? నీ మంచితనంతో వాళ్ళకు కొన్ని మేలు చేయటం, వాళ్ళకు కొన్ని స్కూల్స్ కట్టడం, కొన్ని కాలేజీలు పెట్టడం, లోకంలో చేసే మంచి పనులు చేయటం, లేదా కొన్ని ట్రాక్లు ఇవ్వటం, లేదా వాళ్ళకు కొన్ని రకాల మేలుకరమైన పదార్థాలు, ఫుడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, పండ్లు డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఈ మేలుతో వాళ్ళని ఆకర్షించాలా, లేదా పరిశుద్ధాత్మ శక్తితో ఆకర్షించాలా. హల్లెలూయా. క్రైస్తవ్యం పరిశుద్ధాత్మ శక్తితోనే ఆకర్షించాలి పిల్లారా. దేవుడు మొట్టమొదటి పిలిచినప్పుడు కూడా, మొట్టమొదటి పరిచర్యలో కూడా అన్నాడు, ఇశ్రాయేలు వారిని నశించిన వారి ఇంటికి వెళ్ళండి, రోగులను బాగు చేయండి, కుష్ఠరోగులను శుద్ధి చేయండి, చనిపోయిన వారిని లేపండి, పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి వారికి. మార్కు 16:16లో చిట్ట చివరి కమిషన్ కూడా ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, రోగులను బాగు చేయండి, నమ్ము వారి వాళ్ళు ఈ సూచక్రియలు వెంబడించను, వారు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థపరచబడతారు, నా నామం అన్ని భాషల్లో మాట్లాడతారు, ప్రవచనాలు చూసిదారు. ఎందుకంటే ఇంత ప్రయాసపడుతున్న పిల్లలు, మీ ప్రార్థన జీవితం సరిపోదు. పరిశుద్ధాత్మను పొందడానికి ప్రార్థన జీవితం సరిపోవటంలా. ఆత్మలో నేను ఆనందించాలా, ఆత్మలో నువ్వు పరిశుద్ధాత్మలో, అసలు ప్రవక్త అంటాడు, పరిశుద్ధ ఆత్మలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపిన ప్రతి వ్యక్తి భాష మాట్లాడగలడాన్ని. ఇఫ్ యూ కెన్ స్టే లాంగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఎవ్రీబడి కెన్ ఎక్స్పీరియన్స్ థంగ్స్. ప్రతిసారి వస్తాయి అని కాదు, ఆత్మలో నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటే ఆ దైవిక అనుభూతిలో నువ్వు ఆ తెలియని భాషలో నువ్వు మాట్లాడగలవు. ఆ ఆత్మలో ఎక్కువలో ఉన్నప్పుడే నువ్వు ప్రవచనాలు, అదృశ్యమైన లోకాన్ని, ఈ శక్తులన్నిటి ఉండగలరు. కొన్నిసార్లు 7ంటికి ప్రార్థన అంటే 7 గంటలకు వచ్చి కూర్చునే మనసు కనపడుతుంది చాలా మందిలో. సిగ్గు చేయటం. నశించిన ఆత్మల కొరకు భారం ఉండదు. దేవుడి శక్తి కనపడాలి పిల్లలు. నేను అటువంటి సంఘం కొరకు ఆశ కలుగుతున్నాను. శక్తిని చూపించే సంఘం, దేవుడి జీవితాన్ని చూపించే సంఘం, అలాగే మన లైఫ్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. మన బోధ కాదు, మన ప్రీచింగ్ కాదు, లైఫ్. నేను మొట్టమొదట కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ అనేక సంఘ శాఖలు వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో సుధీర్ రాజు మా సేరు ఉండేవాడు. ఆయన జీవితం వాళ్ళకి తేడాగా ఉంది. ఈయన చాలా డిఫరెంట్గా ఉన్నాడు. వీళ్ళందరూ ఒకలా ఉన్నారు, ఇతను ఒకలా ఉన్నాడు. ఈయన జీవితం చాలా అద్భుతంగా ఉందని ఆయన జీవితాన్ని బట్టి ఆకర్షించబడ్డాను. ఆ తర్వాత ఆయన చెప్పిన వాక్యం అవన్నీ నిజమని అర్థమైంది. ఆ వాక్యం కంటే ముందు ఆయన జీవితం నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత వాక్యం విన్న తర్వాత వర్తమానంలో చాలా మంది సేవకులను చూశాను. అందులో మాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు ఏలియా గారు, ఆయన జీవితం నన్ను ఆకర్షించింది. మరి పెళ్లి కాకుండా అపోస్తలుడైన పౌలులాగా అప్పుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ఆయన ప్రతి చిన్న దానికి దేవుని ఆధారపడేవాడు. ప్రతి వ్యక్తిలో మిస్టేక్స్ బట్ పాజిటివ్ ఉండొచ్చు పిల్లారా, మరి నెగిటివ్స్ చాలా మంది మాట్లాడతారు. కానీ నా జీవితంలో నేను చూసిన వాటిలో నాలో లేని ఎన్నో గొప్ప గుణలక్షణాలు నేను ఆయనలో చూశాను. విశ్వాసంలో ఎన్నడూ బెండ్ కాని క్యారెక్టర్.
ఆయనలో. ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడే గుణం కనిపించింది. ఎక్కడ మనిషి మీద ఆధారపడిన తత్వం కనపడింది ఆయనలో. 2, దేవుడి కోసం ఖర్చు పెట్టే గుణం కనిపించింది. ఆయన సామాన్యంగా ఇంత చిన్న ఇంట్లో ఉండి వాళ్ళ అన్న పిల్లల్ని అక్క పిల్లల్ని అంతమందిని చదివిపించి ఒక చిన్న ఇంట్లో, చిన్న ఇల్లు పిల్ల, ఒక మంచం, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, చిన్న కిచెన్ ఉంటుంది. అంత ఇంట్లో ఆయన దాదాపు నేను చూసినప్పుడు నేను చూసిన కానీ 10 సంవత్సరాల పైన ఉన్నాడు. అంతకుముందు 2 సంవత్సరాలు చూడాడంట. అందులో చిన్న ఇంట్లో ఎంతో ప్రయాసపడి అందరిని చూస్తా కూడా అది భారం అనుకోకుండా కుటుంబం మొత్తాన్ని ఆయన పోషించిన విధానం అద్భుతంగా అనిపించింది. ఆయన ఇంటికి వెళ్ళిపోతే ఆయన పాస్టర్ అయి ఉండి అన్నం వండి ఆయన మేము కూర్చుంటే మాకు పెడతా ఉంటే బాధేసేది. అన్నా నువ్వు పాస్టర్ సేవకుడు, నువ్వు మాకు పెడుతున్నావు, అన్నా మేము నీకు పెట్టాలని, కూర్చో అని. ఎప్పుడు ఒక స్నేహితుల్లాగా ఉండాలని చూసేవాడు ఆయన. నేను ఒక పాస్టర్ని పెద్దగా ఉండాలని ఎప్పుడు చూడాల. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా కామన్గా సింపుల్ కలిసిపోయేవాడు. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నేను ఆయనకి ఏ విధంగా మేము సపోర్ట్గా ఉండలేకపోయాం. ఎందుకంటే దేవుడు అక్కడ ఉండగా అయిపోగానే సేవ పిలిచాడు, బొంబాయి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇప్పుడు సేవకు సపోర్ట్గా ఉండలేకపోయినా చాలాసార్లు బాధ అనిపించింది. కొన్నిసార్లు ఫస్ట్ స్టేజ్లో ఆళ్ళువీళ్ళు ఉంటున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని అప్పుడు గమనించలేకపోయాను. ఆ తర్వాత తెలుసుకుని నాకు చాలా బాధపడ్డాను. ఇంత గొప్ప వ్యక్తిని దేవుడు మనకు ముందు పెట్టి మన జీవితంలో ఆయన జీవితం అనేక రకాలుగా ప్రేరేపించింది. ఆయన ఒకసారి 116 రోజులు నాన్ స్టాప్గా ఉపవాసంలో ఉన్నాడు. నేను స్వస్థతలు చూడాలి, అద్భుతాలు చూడాలి, దేవుడి శక్తిని చూడాలని. వర్తమానం తెలుసుకోవడానికి ముందు కూడా ఆయన కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. అనేక సంఘాల్లో వాక్యాలు విన్న తర్వాత ఏ బోధ నిజమో నాకు తెలియదు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడిన ఉపవాసం ఉన్నాడు అంతే. పట్టుదల కలిగిన వ్యక్తి. హల్లెలూయా. అక్కడ దెయ్యాలు వెలగొట్టడాన్ని చూశాను, క్యాన్సర్ బాగోటాన్ని చూశాను, ఎయిడ్స్ బాగోటాన్ని చూశాను. ఈ నడవలేని వ్యక్తి, హిప్ జాయింట్ లేని వ్యక్తిని ఎకాండ్రోప్లాసియా అంటారు, మెడికల్ డిసీజ్. పుట్టినప్పుడు చెప్పుడు నడవల. ఆ పిల్లవాడు ఆయన ప్రార్థనలో గడపగా 2 నెలలకే లేచి నడుచుకుంటూ రావడం చూశాను. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ బాంబే తీసుకెళ్ళి వచ్చారు. అక్కడ కూడా హీలింగ్ కాదన్నారు. మెడికల్గా ఇంపాసిబుల్, అది అసాధ్యం. అంత ఉండి కూడా సామాన్యుడు లేకున్నాడు. అంత శక్తిని కూడా చిన్న బుడ్డ ఇంట్లో ఉండేవాడు. పాపం అనేక మంది వచ్చి ఆయనతో సమయాన్ని, ఆయనకి ప్రార్థనకు సమయాన్ని ఇవ్వక, ఇటు ఇవ్వక పాపం చాలా ఇబ్బంది పడిపోయి అయినా కానీ ఎంతో సహనంతో ఓర్చుకునేవాడు. ఆ తర్వాత అర్థమైంది, నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత అనేక మంది వచ్చి మనకు వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు వస్తుంటే నేను మాత్రం నా ప్రిపేర్ వాళ్ళు పక్కెళ్ళిపోయాడని చెప్పేవాడు. పాపం ఆయన చెప్పలేక ఇబ్బంది పడతా పాపం చాలాసేపు వాళ్ళు మెప్పించడానికి మాట్లాడి ఎంతో సహనంతో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని తీసుకు చక్కగా వండిపెట్టి వాళ్ళకి వండిపించి తర్వాత ఒక కుక్కుని పెట్టుకున్నారు అనుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత చాలా అద్భుతంగా పిల్లలు. అంత చిన్న ఇంట్లో ఉండి కూడా చాలా నీట్గా ఉండేవాడు. మళ్ళీ అని ఎప్పుడు క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. హృదయంలో క్లీన్గా ఉండాలనుకునే వ్యక్తి బయట కూడా క్లీన్గా ఉండాలని ఆశపడతాడని చెప్పి చాలా స్పష్టంగా నమ్మేవాడు. బట్ ఆఫ్ కోర్స్ నేను దాంతో ఏకీభవించను. క్లీన్గా ఉండడం చాలా మంచిదే, క్లీన్గా ఉండడం చాలా అవసరం. అయితే కొన్నిసార్లు నువ్వు వాక్యంలో దేవుళ్ళలో లీనమైనప్పుడు అసలు భౌతిక లోకాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు అని కాదు, కొన్నిసార్లు. చాలా అవసరం పిల్లలు. చాలా ఆయన జీవితం నన్ను ఆకర్షించింది. అందుకని నాకు వాక్యం చెప్పిన సేవకుడు ఇంకో చోటకి వెళ్ళిపోయినా కానీ నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళాను, ఏలియా గారి దగ్గరికి. నేను హైదరాబాద్లో ఉన్నంతకాలం అక్కడే ఉన్నాను. ఆయనే మా పాస్టర్. ఇప్పుడు కూడా నాకు వచ్చే దానిలో, మన సంఘం వచ్చే దానిలో ఇప్పుడు కూడా నా దర్శనం ఇప్పటికీ నేను ఆయనకే ఇస్తాను. ఎందుకంటే మా పాస్టర్ గారు ఆయన, నాకు వాక్యం చెప్పిన ఆయన. నేను ఇప్పుడు ఆయన గురించి ఫస్ట్లో ఆయన గొప్పతనం అర్థం కాకముందు చాలా రాంగ్గా అటు ఇటుగా అర్థం చేసుకున్నాను. కానీ అర్థమైన తర్వాత చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. దేవుడు నాకు మంచి సేవకుని నాకు ముందు గైడెన్స్గా ఇచ్చాడు. ఆయన నిజంగా వివాహం కూడా చేసుకోకుండా పిల్లల దేవుడి కొరకు సమర్పణ కలిగి జీవితం ఉన్నాడు. అనేక మందిని చూస్తున్నప్పుడు, దగ్గర నుంచి చూసినప్పుడు వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లో చాలా లోపాలు కనపడతాయి. దూరపు కొండలు రూపుగా ఉంటే దగ్గరకు వస్తే గరుకు కనపడతాయి. కానీ ఆయన జీవితంలో క్యారెక్టర్ విషయంలో పిల్లల దగ్గర నుంచి చూస్తే అసలు ఒక్క చిన్న మచ్చపడాని క్యారెక్టర్ మీద పడతాం. అంతగా మంచి అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఈవెన్ నా జీవితంలో చాలా లోపాలు నేను చూసుకున్నాను. వెనక తిరిగి చూస్తే తప్ప ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇలా జరగకుండా ఉంటే బాగుండని. కానీ ఆయన జీవితాన్ని దగ్గర నుంచి చూసినప్పుడు చాలా అద్భుతమైన క్యారెక్టర్. హల్లెలూయా. ఆ లైఫ్ ఆకర్షించింది. హల్లెలూయా. ఆమేన్.
అయితే అనేకులు ఆయన జీవితాన్ని ప్రేరణ పొంది అటువంటి జీవితాన్ని జీవించలేకపోవడం కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక తండ్రిగా ఆయన కుటుంబం మొత్తాన్ని ఆయన చూసుకున్న విధానం, పాపం వాళ్ళ కోసం ప్రయాసపడిన విధానం, సంఘాన్ని పాపం ఆయన దేవుడి మీద విశ్వాసంతో, అన్నిటికంటే పిల్లరా ఆ చర్చికి కన్స్ట్రక్షన్ జరిగే రోజు ఆయన ఇందులో ప్రతి అవసరతను దేవుడే ఇస్తాడు సందీప్ అనే విశ్వాసంతో చెప్పినాక రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళకి ప్రేరణ వచ్చయ్యా దీన్ని పులిపిటి కోసం వాడండి, దీనికోసం వాడండి అని అవసరతలు చెప్పి మరీ ఇచ్చారు. వాళ్ళు అక్కడ చర్చిలో ఎవరు కూడా ఇచ్చింది చెప్పేవాళ్ళు కాదు. చాలా మంచిగా, చాలా వండర్ఫుల్గా ఉండేది. అయితే అద్భుతంగా నేను రాశాను అప్పుడు, రేపు ఫంక్షన్కి ఇది బియ్యానికి వాడండి, ఇది చికెన్కి వాడండి, ఇది మామూలు ఖర్చులకు వాడండి, ఇది పలానా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి, పేర్లు చెప్పించారు. ఒకళ్ళకి చెప్పింది ఒకళ్ళకి తెలియదు, కానీ ఒకళ్ళకి చెప్పింది ఇంకోటి రిపీట్ కాల. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇద్దరు ఇవ్వటం, చికెన్కి ఇద్దరు ఇవ్వటం, రైస్కి ఇద్దరు ఇవ్వటం అంటే జరగలే అసలు. కరెక్ట్గా ఏమేమి అవసరాలు ఉంటాయో మొత్తం కరెక్ట్గా ఆర్డర్ వైజ్గా వచ్చింది. హల్లెలూయా. ఎక్స్ట్రా ఖర్చు కానప్పుడు మామూలుగా ఇవ్వటం. ఏ విధంగా పిల్లలు ఎంత పర్ఫెక్ట్గా అప్పుడు నాకు అనిపించింది, మోషే ఆలయం కడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించి కొందరికి ఆ ఆలయం కట్టాలంటే పైన తెరల్లో కొన్ని గొర్రెపు చర్మాలు, గొర్రెల వెంట్రుకలు కొన్ని, గొర్రెల చర్మాలు కొన్ని, సముద్రపు వత్సల చర్మాలు కొన్ని, ఏవేవి కావాలో అద్దకపు రంగులు కొన్ని, ఆ రంగులు అవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ చేత ఇప్పించినట్టుగా అక్కడ అవన్నీ ఇప్పించాడు. ఆయన విశ్వాసం నన్ను చాలా పురికొల్పింది పిల్లలు. ఆ తర్వాత ప్రవక్త జీవితం చదివినప్పుడు నన్ను ఆకర్షించింది ప్రవక్త జీవితంలో ఫస్ట్ ఆయన లైఫ్, ఆయన జీవితం, ఆయన శక్తి రెండు ఆకర్షించింది. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ప్రజల్ని ఆకర్షించాల్సింది. ఇక్కడ మనం ట్రాక్లు, ఎందుకంటే ఇప్పుడు దాకా ట్రాక్లు పంచడానికి ఒప్పుకోవాలి, ఇష్టపడాల. వర్తమానం అంటే ట్రాకులతో చేయమంటే ట్రాక్తోనే ఉంటాడు వాడు. లైఫ్ లాపు ట్రాకింగ్ చేయాలా, లైన్లోకి రా, ఫామినే లైన్ అని. అతన్ని పరిశుద్ధాత్మ గట్టిగా పట్టుకొని రావాలి. అతని జీవితంలో పరిశుద్ధాత్మ బలమైన లంగరు వేయాలి. ఇక్కడ పరిచర్య మనం శక్తితో జరగాల, పునరుద్ధానపు శక్తితో జరగాల. హల్లెలూయా. అలాగే మన లైఫ్, మన జీవితాలు చూడాలి పిల్లలు. ఎంత బాగా వాక్యం చెప్పగలిగేవో కాదు, అంత బాగా తెలివితేటలు ఉన్నాయో కాదు, మన జీవితాలను చూసి వాళ్ళకి స్వీట్గా అనిపించాలి, ఆ సాల్టీనెస్ రావాలి. అటువంటి పరిచర్య మనకు కావాలి. హల్లెలూయా. ఆమేన్. ఈ 3వ ముద్ర కింద 5-6 కాలాల్లో వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు అని చెప్పడానికి అవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. 5-6 కాలాల్లో వాళ్ళు వాడింది భౌతికమైన పద్ధతులు వాడారు. డాక్టర్స్గా వెళ్ళిపోయి డాక్టర్స్గా ట్రీట్మెంట్ సువార్త తీసుకొచ్చారు. స్కూల్ టీచర్స్గా వెళ్ళిపోయి టీచింగ్గా ఉండి తీసుకొచ్చారు. అవన్నీ మంచివన్నీ కాదంటల్లా, 5-6 కాలాల్లో వాడింది అది. కానీ మనకి ప్రధానంగా కావాల్సింది మన లైఫ్ని, అలాగే మన యొక్క పునరుత్థానపు క్రియలు చూసి ప్రజలు రావాలి. అప్పుడే వాళ్ళు అద్భుతంగా నిలబెట్టగలరు. ఆత్మ వాడి జీవితంలో కార్యాన్ని జరిగించినప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా గట్టిగా నిలబడగలడు. అతనిలో కూడా ప్రార్థన ఉంటుంది, అతనిలో కూడా ఆత్మ కూడా ఒక దాహం ఉంటుంది. నేను పై ఉన్న వాటిని చూడాలని ఒక తపన ఉంటుంది. ఆత్మీయ క్షేత్రాల్లో ఎదగాలని ఒక దాహం వెంటాడుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అలా వచ్చిన వాళ్ళు ఉంటారు కనుకనే ఎవరో వాక్యం 4 రోజులు చెప్తే మారిపోయి ఉంటారు కనుక అందుకే వాళ్ళ జీవితాల్లో ప్రార్థనలో దాహం ఉండదు, ఆత్మ ఎదగాలని ఒక తపన ఉండదు, దేవుడి శక్తి చూడాలని ఒక దాహం ఉండదు, ఒక రోగం వస్తే దేవుడు బాగు చేస్తాడు ఒక తపన ఉండదు, నా అవసరం దేవుడు తీరుస్తాడని ఒక పట్టుదల కనపడదు, ఏమీ కనపడదు. వాడు ఎలా పుట్టాడో అలాగే ఉంటాడు. అందుకే చాలాసార్లు అంటారు ఒక కుటుంబంలో పెడితే కుటుంబంలో పుట్టిన దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయని. హల్లెలూయా. కాబట్టి అటువంటి మనకి ఇక్కడ పునరుత్థానపు కార్యాలు జరగాల, ఇక్కడ పరిశుద్ధ ఆత్మ సంచరించిన అనుభవాలు జరగాల. హల్లెలూయా. అందుకే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థనలు ఎక్కువ కనిపెడదాం. ఈరోజు వేరే అంశం గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ అచ్చంగా 3వ ముద్రలో ఆ పార్ట్ గురించి రిలేటెడ్ ఈవెంట్స్ మాట్లాడటం జరుగుతుంది పిల్లరా. ఏదేమైనా కానీ మనం ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. ప్రార్థనలో గడుపుదాం పిల్లరా, ప్రార్థనలో గడుపుదాం. మీరు ముందు ప్రార్థనలో గడపలేదు ఈరోజు.